ప్రస్తుతం నేను ఉన్నది ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట ప్రాంతంలో. భారతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రమైన ఇస్రో వారి సతీష్ ధవన్ లాంచింగ్ సెంటర్ నుండి GSLV F6 అనబడే చారిత్రాత్మకమైన ఈ రాకెట్ ని ఇక్కడి నుంచే సైంటిస్టులు ప్రయోగించేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించిన కౌంటౌన్ ఇప్పటికే మొదలైంది. మన దేశం నుంచి రాకెట్ వదులుతున్నారు, ఎందుకో చెప్పగలరా? అదంతా మాకు తెలియదమ్మా. ఇండియా అగ్రదేశం కావాలి, ప్రపంచ దేశాల మధ్య ఒక రేంజ్ లో ఉండాలి. ఇండియా ఒక రాకెట్ వదులుతోంది, అది ఎందుకు వదులుతుందో మీకు ఏమైనా తెలుసా? నాకేం తెలియదండి. నేనేం చెప్తాను. రాకెట్ ఎందుకు వదులుతున్నారు తెలుసా? నాకు అదేం తెలియదండి. మన దేశం ఒక రాకెట్ వదులుతుంది, అది ఎందుకో తెలుసా? నాకు తెలిసింది ఇదే. నేను ఈ కలెక్టర్ పోస్ట్కు రిజైన్ చేద్దామని నిర్ణయించుకున్నాను. శాలరీ కోసమే ఉద్యోగం చేయడం నాకు ఇష్టం ఉండదు. ఉద్యోగం అంటే ఆ ఉద్యోగం ద్వారా ప్రజల కోసమే జీవించడం, పనిచేయటం. ఇంకా మీకు ఆ పవర్ పాలిటిక్స్ అర్థం కాలేదనుకుంటా, లేదా అర్థం చేసుకోవడానికి నిరాకరిస్తున్నారా? ఈ ఎంక్వైరీలో ఇది కూడా ఉంటుందా సార్? ఇలా చూడండి మధు, యాజ్ యువర్ సీనియర్ మీ వెల్ విషర్గా చెప్తున్నా, నాతో మీరు ఎంక్వైరీ చేసే ఆఫీసర్లానే బిహేవ్ చేయండి సార్. నాకు ఈ పవర్ పాలిటిక్స్ అంటే అస్సలు భయం లేదు. నేను ఒక డెమోక్రట్ అండ్ ఐ బిలీవ్ ఇన్ దాట్. మీరు నాకు పంపిన సస్పెన్షన్ లెటర్కు నేను ఇచ్చిన ఆన్సర్లో 3వ పేజీలో చాలా క్లియర్గా రాశాను. నేను అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు. ఒకవేళ చేసుంటే అది ఎంతవరకు తప్పో అంతకన్నా తప్పు నాకున్న అధికారాన్ని నేను ఉపయోగించకుండా ఉండటం. దానికి మీరు పవర్ పాలిటిక్స్ అని పేరు పెడితే నేను దానికి యాంటీ డెమోక్రసీ అని పేరు పెడతాను సార్. దేన్నైతే డెమోక్రసీ అంటూ జనం కోసం ఇంతలా పాటుపడుతున్నారో ఆ జనానికి ఆ డెమోక్రసీ అనే మాటకి అర్థమే తెలియదు. వాళ్ళని వెనకేసుకొస్తూ మాట్లాడడంలో ఏ ప్రయోజనం లేదని నా అభిప్రాయం. అది ఎవరు తప్పు సార్? డెమోక్రసీని ప్రజలకు ఏమాత్రం నేర్పించిన ఈ గవర్నమెంట్ తప్పు కాదా? ఒక ప్రభుత్వ అధికారి అయి ఉండి ప్రభుత్వాన్ని ఎదిరించి మాట్లాడుతున్నారు. ఐ డోంట్ అండర్స్టాండ్. ఆర్ యు ఫర్ ద గవర్నమెంట్ ఆర్ అగైన్స్ట్ ద గవర్నమెంట్? యాక్చువల్లీ గవర్నమెంట్ అంటే ప్రజలే అనుకుంటున్నాను. మీరు గవర్నమెంట్ అని దేనంటున్నారు? అదీ కాక ఇప్పుడు నేను గవర్నమెంట్ ఆఫీసర్ కూడా కాదు. మీ ముందు విచారణ కోసం వచ్చిన ఒక మాజీ కలెక్టర్ని. దిస్ ఇస్ ద ప్రాబ్లం విత్ యూ. ఇదే మీ దగ్గర ఉన్న ప్రాబ్లం. ఇప్పుడు ఎందుకని అనవసరంగా ఎమోషనల్ అవుతున్నారు? సంఘటన జరిగిన చోట ఏం మాట్లాడుంటారు, మీరు ఎలా ప్రవర్తించుంటారు అని ఈ 3 నిమిషాల కాన్వర్సేషన్ లోనే నాకు అర్థమవుతుంది. చూడు మధు, ఒక ప్రమాదం జరిగినప్పుడు దాన్ని అనవసరంగా మనం ఎమోషనల్ గానో లేదా ఛాలెంజింగ్ గానో పర్సనల్ గానో తీసుకోవాల్సిన అవసరం లేదు. అలా పర్సనల్ గా తీసుకున్నందువల్లే మీరు మంచి అధికారి అయినా ఇలా ఎంక్వైరీ పాలయ్యారు. డు యు అండర్స్టాండ్ దట్? ఒక ప్రాణం నా కళ్ళ ముందే కొట్టుమిట్టాడుతుంటే మానవత్వం ఉన్న మనిషిగా ఏమాత్రం ఆవేశానికి లోనవ్వకుండా నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాను. ఏందే పెట్రోల్ లేదా? పెట్రోల్ పోతే ఉంచితేనేగా. నిన్న అనాలే అని గారపం చేసి చెడగొట్టేది నువ్వే. అయ్యే నేనే అడిగి బండి ఇచ్చినట్టు అంటా ఉండా. మన సత్తిగాడికి ఏరే కొట్లో పెట్రోల్ కొనుక్కుని వచ్చేటప్పుడు 2 బాటిల్ నీళ్ళు తీసుకురమ్మంట. 4 ఎండిపోతాను. నువ్వు ఫోన్ చేయి, నువ్వు చేత తీస్తాడేమో చూద్దాం. జోలా యాదవ ఫోన్ తీయకుండా ఏం పీకుతున్నాడో ఏందో. బిడ్డదే దర్శిగా దంచిగా దర్శిగా దంచిగా ఏ దర్శి ఏ దర్శిగా ఎక్కడున్నావు? ఏయ్ రాయా రాయి కింద పడేసి రా. ఏం
బండి అదే తెలీదే ఉండు నీళ్లు ఉన్నాయో అడుగుతా. తాగడా నీళ్లు ఉన్నాయమ్మా? మన దగ్గర 2 బాటిల్ నీళ్ళే ఉన్నాయి మేడం. ఇక్కడంతా ఉప్పు నీళ్ళే. కూల్ డ్రింక్ ఇమ్మంటారా? వద్దమ్మా, అది తాగితే గొంతు పట్టేస్తుంది. వాళ్ళెవరు? మీ వైఫ్ కూతురా? అవునమ్మా, నా బిడ్డే. పాప వయసు ఎంత? 4 వస్తుంది. పోలియో చుక్కలు వేయించారా? లేదమ్మా. ఏంటో సౌండ్ సూపర్ గా ఉంది. ఏం పిట్టది? వినబడుతోంది కానీ కనపడటం లేదే. అదో విచిత్రమైన పిట్టమ్మా. చైత్ర మాసంలోనే కనిపిస్తుంది. గుంపులుగా తిరిగి ఒంటరిగానే తిరుగుద్ది. చిన్నపిల్లలు కూడా దొరుకుద్ది. నడిచే దారిలోనే గుడ్లు పెట్టద్ది. అంతేకాదు, రేతులు ఒంటరిగా వచ్చేటప్పుడు ఏ జంతువు ఆపదో వచ్చిందంటే కోతెట్టి హెచ్చరిస్తుంది. అలాగా? సుమతమ్మా. హాయ్ పాప, నీ పేరేంటమ్మా? డాన్సిక. ఏది? ఓ పాట పాడు. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలు. నేను కొంచెం వాడే పట్టుకోండి. గాజుల్ కొకరైకల్ అన్ని ఓరమాస లెక్కలో. నేను పక్కా లోకల్. చాక్లెట్ ఇద్దామా పాపకి? ఆను రాకెట్ వదిలేది ఊరి నుంచి కనిపిస్తుంది కదా. అవును, ఊళ్ళో అందరం పండగ చేసుకుంటాం. ఆ రోజు ఎవరు కూలి పనికి పోరు. మిఠాయిలు పంచుకుంటాం. గుళ్ళో పూజలు చేస్తారు. రాకెట్ వదిలితే ఇదంతా ఎందుకు చేయాలి? మనకది గొప్పే కదా. ఇది మన దేశం అంటే మనం వదులుకుంటామా చెప్పండి మన గౌరవాన్ని? విచిత్రంగా ఉంది. డాక్టర్ లైన్లో ఉన్నారు. డాక్టర్ ఎందుకు చేసినట్టు? హలో సార్. ఇప్పుడు ఫోటో పంపించారే, అది ఏ ఊళ్ళో తీశారు? వేనాడు సార్. ఫోటో చాలా డిఫరెంట్ గా ఉంది. థ్యాంక్ యూ సార్. దాన్ని పోస్టర్ గా అతికిస్తే మన సర్వీస్ మీద మంచి అభిప్రాయం వస్తుంది. అవును సార్. అక్కడ ఒక మోటార్ బైక్ ఉంది కదా, ఆ మీరున్నది డ్రై ల్యాండ్. ఎన్విరాన్మెంట్ వాళ్ళ ఖాళీ బిందెలు చూస్తే చాలా పెద్ద ఇష్యూ చేస్తారు. ఆ ప్లాస్టిక్ బిందెలను అవాయిడ్ చేసి పాపకి మళ్ళీ పోలియో చుక్కలు వేస్తున్నట్టు ఓ ఫోటో తీసి పంపండి. దాన్ని పోస్టర్ గా డిజైన్ చేద్దాం. అలాగే డాక్టర్. ఇంకో ఫోటో దిగుదామా? అట్టాగమ్మా. తీయండి. ఓకే, మీరు ఇలా రండి. మీరు రండి. రండి. రెడీ మేడం? మేడం, మీ వెనక చూడండి. ఆ? బండిలో పెట్రోల్ ఉంటే ఈరా. నేనే 30 రూపాయలు పెట్రోల్ పోయించి 3 రోజులుగా తిరుగుతున్నాను. నేను నిన్ను అడుగుదాం అనుకుంటే నువ్వు నన్ను అడుగుతున్నా. పోరా. ఏరా నరసమ్మకి ఎక్కడేం పనిరా? సుక్కల మంది ఎత్తున్నారా? ఏమని చెప్పు రేయ్. దాహం వేయకుండా ఏదైనా మందుంటే ఏమని చెప్పు. స్కూలుకు పోరా అంటే స్కూలుకు పోవడం మానేసి పొద్దు గూకల నీళ్ళలో ఆడుకోవడమే వీడికి పని అయిపోయింది. నీళ్ళలోనే ఉండరా, ఎంతసేపు ఉంటావు? నేను చూస్తాను. నీళ్ళలో ఉన్నాడా? నువ్వు ఇక్కడి నుంచి పో. నువ్వు వీడు ఉండే దొరకాడు, బయటికి రాడు. పొమ్మన్నానా? పో. బాను, బాను, బాను. దున్నపోతా డాడీ గోయింగ్. రే సత్యం, నువ్వు కూడా ఆడుతూనే ఉన్నావా? రే బాను, ఇట్రా. రే ఆగ్రా. యారా ఈత కొట్టడమేనా? ఎందుకు స్కూల్కి పోకుండా ఇలా నీళ్ళలోనే మునుగుతా ఉన్నా?
స్కూల్కి పోరా లేదా నీ మావేలాగే చదువుకోకుండా కట్టపడాలి అది మోహన్ చూడు ఆడు ఎల్డింగ్ మనకి పోయినప్పుడు పోయిన వారం తన్నులు తిన్నట్టు నువ్వు అడ్డమైన వాళ్ళ దగ్గర తన్నులు తినక స్కూల్లో మాత్రం కొట్టరా కుదురుగా చదవకపోతే ముద్దెట్టుకుంటారా చదవకపోతే కొట్టేటప్పుడు నింపటవా ఆ పంది మొహం గడు ఎట్ట కొడతాడు తెలుసా ఏంద్రా టీచర్ నాడు మర్యాద లేకుండా అంటున్నా అక్క వాడు టీచర్ ఇంతకన్నా బూతులు తిడతాడు. టీచర్ గురించి మాట్లాడితే నీకే నొప్పి అడేవన్నా నీ బాబా ఏం మాట్లాడుతున్నావు ఇంతకన్నా బూతులు తిడతా ఏమని తిడతారా ఏమన్నా తిడతా అక్క నేను చెప్పానా? అమ్మా పైంచుడు పైంచుడు అక్క వాడు ఇలాగే మోసం చేస్తాడు. రేయ్, ఆగురా, ఆగు, ఆగు. నీడకి గాలికి ఒక్క సెట్టు కూడా లేకపోతే ఇక్కడ మనుషులెట్టా బతుకుతారా? మరే సెట్లు నరికి ఎంచక్క ఇంటికి గుమ్మాలు చేయించుకుని తలుపులు తెరిచి గాలి రావట్లేదు అంటే ఎట్టా అవుతుందిరా? ఏ కామ్రా మనం చిన్నప్పుడు అబ్బాయి కొట్లో బొంగరం కొనుక్కోవడానికి ఇక్కడికి వచ్చి వరికంకులు ఏరుకున్నాం గుర్తుందా? ఉలేనా ఆ రోజుల్లో ఆడోళ్ళు తాలింపు చేసిన ఇడ్డల్ని బెల్లపట్టులను అమ్ముకుంటూ ఈ పొలాలు తిరిగేవాళ్ళు కదా. రేయ్, ఎంగిలాకుల్లో మిగిలిన తినడానికి కుక్కలు గుంపులు గుంపులుగా ఎగబడేవిరా. ఈ రోజు ఓ ముద్ద తినడానికి మనం కుక్కలా తిరుగుతున్నాం. ఏం సుమతే? ఏమయ్యా వీడు ఎడం చెవి పోటు అంటున్నాడు, చెవి ముట్టుకోనివ్వట్లేదు. ఏ లెట్స్ వస్తే ఓ నీరు కారుతుంది, కంపు కొడుతుంది. ఫోన్ అడిగివో. రే ఇదిగో మీ నాయన. ఎప్పటి నుంచి సెవి పోటో? నేను రాత్రి నుంచి నానా ఫోన్ మీ అమ్మకి ఇవ్వు. సుమతే, ఇప్పుడు ఆడికి ఏం చేస్తావేటి? సాయంత్రం శాంతి డాక్టర్ దగ్గరికి వెళ్దాం. దీని అయ్యా ఒక్కరోజు కూలి కూడా మిగల్చలేకపోతున్నాం. సెవిపోటు తొక్కపోటు అంటూ. శాంతి డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే 1000 రూపాయలు దొబ్బించుకోవాల్సిందే. ఎవరో శాంతి డాక్టరా? అది ముళ్ళు గుచ్చుకుందని వెళ్తేనే 3 రోజులు రమ్మంటుందే. ఈ ఓడిగా చెవిపోటు అంటున్నావు. నీ ఇంటిని తన పెన్ రాయించుకోకుండా వదలరా? ఏందే? ఎవడయ్యానన్నావు? నువ్వేమైనా నా తమ్ముడికి నా బంధువులకి ఖర్చు పెడుతున్నావా? సుమతే, ఓసారి వచ్చి ఈ మండు టెండులో నిలబడి చూడు, తెలుస్తుంది. ఇప్పటిదాకా 4 బాటిల్ నీళ్లు తాగాను. ఉచ్చబొట్టొత్తే ఒట్టు. సరే టెన్షన్ అవగా డాక్టర్ దగ్గరికి వద్దులే. మందుల షాప్లో ముందడుగు, తగ్గపోతే తీసుకెళ్దాం. వద్దొద్దు, డబ్బు పోతే పోయిందే. సెవి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం. కాదయ్యా, పిల్లకి కేక్ కొట్టుకొనాలా, దానికేం చేస్తావు? ఉండరా, భానుగాడికి మందులు తీసుకుంటా. సెవిపోటుకి మందు ఉండదా సార్? ఎవరికి? పిల్లాడికి. చెవులో చీమైనా పట్టిందా? సెవిలో తడుండదే. ఏలిటి వాసన చూస్తే కంపు కొడుతోంది. ఏ ఊరు మీది? వేనాడు. వేనాడా? మీ ఊర్లో చెరువులు కాలువలు లేవుగా, అంత ఉప్పు నీరే కదా. అందులోనేగా ఆడుతుంటాడు. ఆ ఉప్పు నీరు చెవులోకి వెళ్తే సమస్య. ఆ ఎయిర్ డ్రాప్స్ ఇరా. ఇది 3 చుక్కలుగా 3 పూటలు వేయండి. ఎంతండే? 25 రూపాయలు. ఇప్పుడు దీన్నే గెలుపుకుంటా. నిద్రోక చెవులు ముందేయాలి, సరేనా? ఏమయ్యా, మన భానుగాడు ఈత కొట్టిన వీడియో ఉంది, చూస్తావా? ఏయ్, మూసుకొని పోవే. ఏ ఎప్పుడు కసురుకుంటావు? ఏయ్, నన్ను కబడ్డీ ఆడినోడు ఈ నీత కొట్టిస్తాడా? కుదురుగా చదువుకోమనవే. ఈ జిల్లాలో నేను కబడ్డీ ఆడిన చోటే లేదే. నా చేతికి కాలు దొరికింది అనుకో, మడమింక ఇరిగినా ఇరుగుద్దేమో గానీ నా చేతిలోంచి కాలు జారదే. ఇలా పట్టు పట్టానంటే ఉడుం పట్టే. చేతికున్న బలం బుద్ధికి లేకుండా పోయిందే. ఈరోజు కబడ్డీ కూడెడుతుందా? తరతరాలుగా కూడెట్టిన వ్యవసాయం చేతులెత్తేసింది. సంబంధమే లేని పెయిన్ పని కూడెడుతోంది. ఈ కష్టం నాతోనే పోనీయే. కబడ్డీ ఆడిని ఉన్నాడు, ఆ నేత కొట్టిని ఉన్నాడు బుద్ధిగా చదువుకొనిస్తాడా? ఏదో గుడ్డి నమ్మకమే. చదువు డబ్బు సంపాదించాలనుకున్నోడికి డబ్బు సంపాదించి పెట్టద్దే. మనకు మర్యాద తెచ్చిపెడితే చాలే. నీ కథ ఏరు, ఆడి కథ ఏరు.
నీ పాత కథని మళ్ళీ మళ్ళీ తలుచుకుని ఆడి ఆశల్ని దూరం చేయక కావాలంటే ఆడి ఈడియే చూపిస్తాను చూడు. నువ్వేంటే చెప్పేదే? నా కళ్ళారా నేనే చూశానుగా. ఆ నీళ్ళల్లో ఉన్నప్పుడు మనసులో లెక్క 300 దాటిందే. అప్పుడే అర్థమైంది ఆడు బిడ్డ కాదో శాప అని. ఇంత సామర్థ్యం ఉన్న పిల్లాన్ని సామర్థ్యం అంతా మూట కట్టేసి చదువుకోమంటున్నానంటే నేనేమైనా తెలివి తక్కువ అన్నా? లేదా ఆడంటే నాకు గిట్టదా? ప్రేమ లేక అదే నిజమైతే ఈ నాలికి కాలిపోద్దా? ఎందుకు నీకు అంత పలుపు? బాను, నిద్రలేదా? కబడ్డీ కబడ్డీ. ఇది నాన్నకి చూపించిన ఏంద్రా? ఏందిరా హెల్మెట్లా ఉందే? ఇట్లాంటిదే ఒకటి కొనివ్వు నాన్న. ఏమయ్యా హెల్మెటా అది? ఈత కొట్టేటప్పుడు చెవులోకి నీళ్లు పోకుండా ఉండేదిగా. అవునమ్మా. బుక్కులు పెన్నులు కావాలని అడగబాక. ఇట్టే సముద్రంలో ఆడతా ఉండు. ఆ రెండో చెవి పోయేలాగా నేను గో పగలగొడతా. ఏందయ్యా రే, నువ్వు పోయి అప్పులుస్తారా? నీ సెడగొట్టేది నువ్వేనే. ఏ రాత్రిగా చెప్పాను నీకు, పిల్లల్ని తిట్టమాకని. పొద్దుగూకలా తిడతానే ఉంటా. నీళ్ళు పోయివే. ఆడి బాబు నాకు లేని శ్రద్ధ. పోయి ఉప్పు కొంచెం ఎక్కువైంది, నువ్వు రుద్దు. బాను, నీళ్ళలో పడితే ప్యానాలు కాపాడుకునేంత ఈత తెలిస్తే చాలు రోయ్. ఈతే జీవితం కాదు, బుర్రకెక్కిందా? ఒకటి పట్టుకుంటే వదలబెట్టయ్యా. వాగుతూనే ఉంటావా? నా నోరు మంచిది కాదు, నువ్వు రారా. రైట్ రే, ఎప్పుడు బిడ్డల్ని ఆడిపోసుకుంటా ఉంటాడు. నువ్వు తక్కువడమేం కాదు. నీ సేవపోటు తగ్గేంత వరకు ఇటాగే స్నానం చేయాలి, సరేనా? రా. మర్యాదగా చెప్తున్నా, ఇక మీదట నువ్వు ఏడా స్నానం చేయాలా. ఇదే నీకు చూడు చూడమ్మా. ఇది కావాలి నాకు. రే, ఆడు పైన ఏం చూస్తున్నావు? ఏడు చూడు. అమ్మాది వెన్నెల 500. ఇది 600 రూపాయలు. అది స్ట్రాబెర్రీ 650. ఇది ఇదా? ఇది 350 రూపాయలు. అయితే ఇదే తీసుకుంటా. పేరు రాయమంటావా? పేరేంటమ్మా? దన్సిక. కేక్ మీద ఇంగ్లీష్లో రాయమంటావా, తెలుగులో రాయమంటావా? తెలుగులో. ఇదిగో ఇంగ్లీష్లో రాయి. ఏ ఇంగ్లీష్ రాదా? గవర్నమెంట్ స్కూలా? ఏ నీకు తెలుగు రాదా? నువ్వు ఇంగ్లీష్లో రాస్తేనే వాళ్ళు తెలుగులో రాస్తారు. అసలు ఆ కుటుంబానికి మీకు ఏమిటి సంబంధం? ముందు ఆ విషయం చెప్పండి. పోరాడదాం, పోరాడదాం, నీళ్ళు వచ్చేంత వరకు పోరాడదాం. నీళ్ళివ్వు, నీళ్ళివ్వు, తాగడానికి నీళ్ళివ్వు. సార్, కలెక్టర్ ఆన్ ద వే. ఓకే ఓకే. నమస్తే మేడం,
మనం ఈ దారిలో వెళ్ళొద్దు మేడం. ఏమైంది? మీరు ఈ దారిని వస్తున్నారని తెలిసి అంకైపాలెం జనం ధర్నా చేయటం మొదలు పెట్టారు. ధర్నా ఎందుకు చేస్తున్నారు? నీళ్ల ప్రాబ్లం మేడం. ఏ వాటర్ ట్యాంకులు లేవా? తాగునీటి పథకం అమల్లో లేదా? ఒక ట్యాంకుకి 2 ట్యాంకులు ఉన్నాయి మేడం. గ్రౌండ్ వాటర్ పూర్తిగా తగ్గి ఉప్పు నీరు అయిపోయింది. సరే, మీరు కార్లో కూర్చోండి. వాళ్ళని ఒకసారి కలిసి పలకరించిపోదాం. మేడం, మీరు 10ంటికి ఫంక్షన్కి వెళ్ళాలి. అది క్యాన్సిల్ చేయండి. అధికారులు ఎలా పనిచేస్తున్నారనేది ప్రజల్లోకి వెళ్తేనే తెలుస్తుంది. కూర్చోండి. పోరాడదాం పోరాడదాం నీళ్ళు వచ్చేంత వరకు పోరాడదాం. ఓ పై అధికారి వచ్చినప్పుడు మర్యాద ఇవ్వాలని మీకు తెలీదా? ఇంతవరకు అధికారులందరికీ మేం మర్యాద ఇచ్చాం, కానీ మా సమస్యల్ని ఏ అధికారి అస్సలు పట్టించుకోలేదు. వెళ్ళిపోండి. మేడం బాగా ఎండగా ఉంది మేడం. వాళ్ళు ఎండలోనే ఉన్నారుగా, వెళ్ళండి. ముందు నేను చెప్పేది వినండి. న్యాయంగా పరిష్కరించాల్సిన మీ సమస్య వేరే వాళ్ళకి ఇబ్బందిగా మారకూడదు. అటు చూడండి, ఎన్ని వెహికల్స్ ఆగున్నాయో. అందులో స్కూల్కి వెళ్ళే వాళ్ళు, పనికి వెళ్ళే వాళ్ళు, అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉండొచ్చు. దయచేసి తప్పుకోండి ప్లీజ్. అదేం కుదరదమ్మా. మాకు నీళ్లు దొరికేంత వరకు మేము ఎక్కడి నుంచి ఎక్కడికి పోము. మీరు మీ పోలీసులతో కొట్టించినా సరే పోరాడతాం 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 పోరాడతాం. నీళ్లు దొరికేంత వరకు పోరాడతాం. మీ సమస్య నేను విననంటే అప్పుడు ధర్నా చేయండి. మీరు చెప్పేది నేను వింటానంటున్నానుగా. అటువైపు చూడండి, స్కూల్ పిల్లలకి లేట్ అవుతోంది. దయచేసి అందరూ ఇటు రండి. మేడం, వాళ్ళు స్కూల్కి వెళ్ళడం గురించి మాట్లాడారు. వాళ్ళతో పాటు మేము స్కూల్కి వెళ్ళాలి. ఈ నీళ్లు గనక లేకపోతే నేను మాత్రమే కాదు, చుట్టుపక్కలున్న ఏ ఆడపిల్ల కూడా స్కూల్కి వెళ్ళలేదు మేడం. ఇప్పుడున్న సమస్యల్లో తాగునీటి సమస్య అనేది మామూలు సమస్య కాదు. అర్థమయ్యేలా చెప్పాలంటే ఇదో పెద్ద కుట్ర. దీనికి పరిష్కారం కూడా లేదు. అయినా సరే ఏదో ఒక ప్రయత్నం చేసి ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తాను. మమ్మల్ని ఎలా నమ్మమంటారు? ఎందుకంటే ఈ భూమిలో ఎక్కడా నీరు లేదనే విషయం మాకు తెలుసు. నీళ్లు దొరికే ఏకైక చోటు అంగళ్ళొక్కటే. వాళ్లకు నీరెలా దొరుకుతోంది అన్నది రహస్యం. ఈ ప్రాంతంలో చెట్లకున్న పచ్చని ఆకుల్ని నలిపితే ఎండాకుల్ని నలిపినట్టు పొడైపోతున్నాయి. ఆ మేరకు గాలిలో తేమ లేకుండా పోయింది. ఇప్పుడు మేము నేల మీద పడ్డ చేపలం అయిపోయాం. ఒక చేప కొట్టుకోవడం చూసి ఇంకో చేప అది ప్రాణాలతో ఉంది అనుకుంటోంది. కానీ అది బతకడానికి కొట్టుకుంటోంది అని దానికి తెలియదు. ఒకప్పుడు జనం వాంతి విరోచనాలు కలరా వచ్చి చచ్చిపోయినట్టు ఇప్పుడు దాహంతో జనం గుంపులు గుంపులుగా చచ్చిపోతారు. వాంతులు విరోచనాలకు మందుంది, కానీ దాహంతో చనిపోవడాన్ని అడ్డుకోవడానికి ఈ లోకంలో ఏం మందుంది తల్లి? నీళ్ళే మందు. ఆ మందు ఈ భూమికి దూరమై ఎన్నో ఏళ్ళయింది. అమ్మా, నా కూతురుతో చెప్పుకుంటున్నట్టు చెప్పుకుంటున్నాను. నువ్వు అధికారిగా విని మాకు ఏమి సాయం చేస్తావో అది చెయ్యమ్మా, చెయ్యమ్మా. మీ అందరికీ నీళ్లు దొరికేంత వరకు నేను మంచి నీళ్లు కూడా ముట్టను. నాకు కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్. వరుసగా 5-6 ఏళ్ళు వర్షాలు లేవు. అప్పుడు కూడా నీటి కొరత లేదు. ఏ రోజైతే ఈ వాటర్ బాటిల్ వచ్చిందో అప్పుడు మొదలైంది ఈ నీటి సమస్య. మేడం, ఇప్పుడే ఒక వాటర్ ట్యాంకర్ నన్ను క్రాస్ చేసింది. ఎక్కడికి వెళ్తుందో కనుక్కోండి. అలాగే మేడం. చెప్పండి. మేడం, నేను బాగా చెక్ చేశాను మేడం. ఇక్కడ 45 లారీలు ఆగున్నాయి. అన్ని పెద్ద పెద్ద హోటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి వాటర్ సప్లై చేసే లారీలు మేడం. ముందు ఏ విలేజెస్ లో నీళ్లు లేవో ఆ విలేజెస్ అన్నింటికి అర్జెంట్ గా ఈ ట్యాంకర్స్ ని పంపించండి. వెయిట్ ఒక్క నిమిషం. అనుమతి లేకుండా నీళ్లు తీసుకెళ్లిన లారీల్ని మీరు సీజ్ చేశారు, అది ఓకే. కానీ అదే నీళ్లని అన్ని వాళ్ళకి పంపి మీరు డిస్ట్రిబ్యూట్ చేశారు. మరి అది కరెక్టా? ఏ అధికారంతో మీరు ఆ పని చేశారు? సార్, ప్రజలకి ఏం అవసరమో అదే చట్టం అవ్వాలి, కానీ చట్టాన్ని ముందే తయారు చేసి దాన్ని ప్రజల మీద రుద్దకూడదు. నేను దాని గురించి అడగట్లేదు. నీళ్లని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎవరు మీకు అధికారం ఇచ్చారు అని అడుగుతున్నాను.
యమున పాట 1100, యమున పాట 1100. అక్క 1200. సుమతి 1200, ఒకటోసారి. నాది 1300 అక్క. రాజయ్ 1300, రాజయ్ 1300. నాదో 100 వేసుకో. సుమతి ఇంకొక 100 అంటుంది, 1400. అక్క నాది 1500. యమునది 1500, 1500. యమునక్క చాలా ఆపక్క. నా కూతురికి నేను స్కూల్ ఫీజు కట్టాలా? 10,000 సీటీకి ఎంత ఎక్కితావేంది? ఏ యమున, తన పిల్లలు ఫీజు కట్టడానికి ఎంతలా ఇబ్బంది పడుతుంది, నువ్వైనా వదిలేయచ్చు కదే. అయితే వచ్చే నెల సీటీ నాకు వదిలేయాలి. ఏ సుమతి, నీకే వదిలేసిందే. టీ వచ్చిందే, రండి. ఒసే టీ వచ్చిందటే. ఒరే శివ రా, వచ్చి టీ తాగు. అక్క నాకు టీ ఇవ్వు. రే ఎంతకేది? అది ఓటే లేకపోయి ఉండదు. ఎక్కడికే? సుమతి టీ తాగిపోవే. వస్తా ఉండు. రంజిగా, రంజిగా, రంజిగా. యాడికి ఆ పిల్ల ఓ తెగ అరుస్తాంది. రంజిగా, రంజిగా, రంజిగా. రంజిగా. రంజిగా, రంజిగా, రంజిగా. సుమతి, నీ పిల్ల ఏడుందే? సుమతి ఇక్కడికి రావద్దే. ఆగు సుమతి. ఏ లత, సుమతి రాని కంటే నన్ను అక్కడ ఆపండి. సుమతి అక్కడికి వెళ్ళొద్దే. వద్దు సుమతి. ఇలా బిడ్డకి వెళ్ళొద్దే. వెళ్ళకే. ఆగు సుమతి. సుమతి ఏ కాలనే? ఏ కాల? పుల్లిగడ్డకు ఫోన్ చేయండి. బాబాయ్ లైన్లో ఉన్నాడు, మాట్లాడు. ఎక్కడో కరెక్ట్ గా చెప్పు. సార్ అంకాయపాలెం దిబ్బ సార్, వేనాడు విలేజ్ సార్. సార్ సార్ కొంచెం త్వరగా వచ్చేయండి సార్. ఫోన్ చేశాను, తీశారు, కానీ ఇప్పుడు మళ్ళీ చేస్తామంటే తీయట్లేదురా. దంచగా వినపడుతుందమ్మా. అక్కడే ఈరోజు పిల్లని కాపాడి వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. దంచగా కుమారు నందా, ఎన్ని అడుగులరా? 36 అడుగులా?
ఏమైందయ్యా? ఏమో తెలియదు సార్, చూస్తాను సార్. ఏమైందో త్వరగా చూడు. ఇదిగో చూస్తాను సార్. తనకు కావాల్సిన టూల్స్ ఇవ్వు. హలో హలో, ఇలా చూడు, ఫోన్ లోపలికి వెళ్తున్నాను. పిల్ల మాట్లాడేది రికార్డ్ అవడానికి. ఎవరో కాల్ చేయకూడదు, సరేనా? మెల్లగా 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 వదలరా, మెల్లగా వదులు. వాళ్ళ అమ్మని పిలువు, మాట్లాడితే మాట్లాడక అడగకుండా మాట్లాడే. మీ అయ్య అడిగితే నేనేమని చెప్పడే? వాళ్ళ అమ్మని ఆడవద్దని చెప్పండి రా, పిల్ల భయపడుద్ది. తిని నువ్వు మాట్లాడు. దన్సిక అతను మాట్లాడుతున్నానే, మాట్లాడేది వినపడుతుందా? భయపడికే, నిన్ను త్వరగా బయటికి తీసేస్తారు. కాసేపట్లో మీ అయ్య వస్తాడు, మనం వెళ్ళి కేక్ కొనుక్కుందామా? ఎవరు మాట్లాడకండి, ఎవరు అరవకండి. ముందు నువ్వు అరవకరా. ఇంకా ఏం చేస్తున్నారయ్యా? టైం అవుతుందయ్యా. అంబులెన్స్ కూడా వచ్చేసిందయ్యా. దంచిగా వినపడుతుందమ్మా? తాడులతో పట్టుకుని పైకి వచ్చేస్తావా? దన్సిక తాడు లోపలికి వదులుతున్నాను, గట్టిగా పట్టుకొని పైకి వచ్చాయమ్మా. దన్సిక ఏంట్రా ఏం వినపట్టలేదు? బాగా డౌన్ లో ఉంది కదా, అందుకేనేమో. నమస్కారం. వేనాడు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలి బిడ్డ ఆపమ్మా, ఇక్కడ ఏం వ్యవసాయం వచ్చింది? వర్షాలు లేవు, వ్యవసాయం అట. ఈ రోజు ఉదయం 9 గంటలకి వ్యవసాయ గ్రామమైన వేనాడులో ఉల్లి సుమతి దంపతుల 4.5 పిల్లైన దన్సిక బోరు బావిలో పడిపోయినటువంటి దారుణమైన దుర్ఘటన చోటు చేసుకుంది. ఎస్, నేను శంకరాన్ని మాట్లాడుతున్నాను మేడం. నేను ఇప్పుడు వేనాడు విలేజ్ వెళ్తాను మేడం. 4 ఏళ్ల పాప బోర్వెల్లో పడిపోయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాట్? మెడికల్ టీమ్ కి ఇన్ఫార్మ్ చేశారా? వెంటనే ఫైర్ సర్వీస్ కి కాల్ చేయండి. విఏఓ తహసీల్దార్ అందరినీ స్పాట్ కి రమ్మనండి. నేను అక్కడికి వస్తాను. మేడం. వాకాడ తహసీల్దారా? అవును మేడం. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఆన్ ద వేనా? అవును మేడం. ఇంకో 10 నిమిషాల్లో వెళ్ళిపోతాను. వెహికల్ సౌండ్ ఏం వినిపించట్లేదే? లేదు మేడం, సిగ్నల్ లేదు, అందుకే ఆగి మాట్లాడుతున్నాను. కొంచెం స్పీడ్గా రండి ప్లీజ్. ఆ ఊరి విఏఓ ఎవరు? దానయ్య మేడం. అతను ఎక్కడ ఆయన స్పాట్ లో ఉన్నారు మేడం. ఆయన్ని వెంటనే నాకు ఫోన్ చేయమని చెప్పండి. ఓకే మేడం, వెంటనే చేయమంటాను. ఒరేయ్ కలెక్టర్ రా. సార్ దానయ్య గారు, ఒక్క నిమిషం. తహసీల్దార్ ఫోన్ చేస్తున్నారు. నేను మాట్లాడితే ఏదో ఒకటి వాగుతూ ఉంటారు. నేను బండి నడుపుతున్నా అని చెప్పండి, మీరు అటెండ్ చేయండి. ఇవ్వండి సార్. ఓకేనా? సార్ నమస్తే సార్, నేను విఏఓ దానయ్యను సార్. ఆర్ఐ సార్ డ్రైవింగ్ లో ఉన్నారు సార్. ఎక్కడున్నారు సార్? ఆ గ్రామానికే వెళ్తున్నాం, ఇంకో 10 నిమిషాలు వెళ్ళిపోతాం సార్. కానీ బండి సౌండ్ ఏమి వినపట్లేదే. లేదు సార్, బండి మీద వెళ్తున్నాం. సరే సరే, కలెక్టర్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయమన్నారు. త్వరగా మాట్లాడండి అయ్యా, టెన్షన్ అవుతున్నారు. ఇప్పుడే మాట్లాడతాను సార్. ఏయ్ నీళ్ళు ఇవ్వయ్యా. సార్ ఆ తహసీల్దార్ నిజంగా చాలా షార్ప్ గా ఉన్నాడు సార్. మనం బండి మీద వెళ్ళడం లేదని కనిపెట్టేశాడు. తొక్కలో షార్ప్ వాడు పప్పు సుద్దయ్యా. రోడ్ సైడ్ బండి ఆపి దమ్ము కొడుతూ ఉంటాడు. వాడిని పట్టుకుని షార్ప్ అంటావు సార్? 108 వచ్చిందా? 108 రాలేదు, ఫైర్ ఇంజిన్ రాలేదు సార్. సరే సరే బండిది సార్. బండి 108 ఎక్కడుందో చూడండి సార్.
ఇంకా అక్కడికి ఎందుకు ఫైర్ సర్వీస్ చేరుకోలేదు? ఫైర్ సర్వీస్ 108 ఆన్ ది వే మేడం. ఏం జరిగినా నాకు అప్డేట్ చేస్తూ ఉండండి. ఓకే ఓకే మేడం. నెల్లూరు జిల్లా సమీపంలోని వేనాడు గ్రామంలో 4 ఏళ్ల చిన్నారి పాప బోరుబావిలో జారి పడిపోయింది. సుమారు 146 అడుగుల లోతు గల ఈ బోరుబావిలో 36 అడుగుల లోతున చిన్నారి దంసిక ఇరుక్కుపోయినట్టుగా సమాచారం అందింది. కౌన్సిలర్ బాలా అనే వ్యక్తికి సొంతమైన స్థలంలో తవ్విన బోరుబావిని మూయకపోవడమే ఈ దుర్ఘటనకు కారణమని మొదటి బృందం దర్యాప్తులో బయటపడింది. హలో మేడం, డిఎస్పీ రామకృష్ణ మాట్లాడుతాను మేడం. ఆ బోర్వెల్ తవ్వి 2 ఏళ్ళైందట. అది కౌన్సిలర్ బాలాకి సొంతమైన స్థలం. నీరు పడకపోయేసరికి మోయకుండా వదిలేశారు మేడం. మేము ఎంక్వైరీ చేసిన దాంట్లో అలాంటి 2-3 బోరు బావులు ఇంకా మోయబడకుండా ఉన్నాయని తెలిసింది మేడం. మీడియా వాళ్ళు న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఆ కౌన్సిలర్ ఎక్కడున్నాడు? ఆయన పరారీలో ఉన్నారు మేడం. ఆయన వెంటనే వెతికి పట్టుకోండి. క్లోజ్ చేయండి, బోర్వెల్స్ క్లోజ్ చేయండి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. ఎలాంటి మోమాటాలు పెట్టుకోవద్దు. ఏదైనా నాకు వెంటనే అప్డేట్ చేయండి. బ్యానర్ది ఆ హోసిటీ బుక్ తీసుకోండి. అది కాదు, ఇది దాని లోపలికి తోయి. ఏమి సార్ పని చేస్తున్నారు, నువ్వే చూస్తున్నావు. మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. అటెండ్ త్వరగా ఏదో ఒకటి చేయండి సార్. సరి చేస్తారులే. సార్ మేము మీడియా వాళ్ళం సార్. మీడియా అయితే మీకేమైనా గొప్పలు వచ్చాయా? మా పని మమ్మల్ని చేయని ఉంటాయా? ఉండయా? అసలే బండి రిపేర్ మేము టెన్షన్ లో ఉంటే మీరు మమ్మల్ని కలుగుతారా? ముందు పంపించవయ్యా. కలెక్టర్ గారు వస్తున్నారు. మార్నింగ్ మేడం, బండి బ్రేక్ డౌన్ అయింది, అదే చూస్తున్నారు. దీన్ని రిపేర్ చేయడానికి ఎంతసేపు పడుతుంది? మెకానిక్ వస్తేనే బండి రెడీ అవుతుంది మేడం. మేడం, నాయుడుపేట ఫైర్ స్టేషన్. హలో మేడం, మీ దగ్గర ఉన్న ఫైర్ ఇంజిన్ ని ఇమీడియట్ గా వేనాడు విలేజ్ కి పంపించండి. బండి మినిస్టర్ వాళ్ళ ఇంటి ఫంక్షన్ కి వెళ్ళింది మేడం. రాగానే పంపిస్తారు మేడం. సరే, వెంటనే పంపండి. ఓ పని చేయండి, ఈ వెహికల్స్ అన్ని వెనక్కి తిప్పండి. వెళ్ళలే మేడం. సంఘటన జరిగిన స్పాట్ ఇక్కడి నుంచి 20 కిలోమీటర్లు. ఆ రోడ్ లో కూడా ఓ 1/2 కిలోమీటర్ వరకే వెళ్ళగలం. ఓ వంతెన కూలిపోయింది. ఎలాగైనా గంట పడుతుంది మేడం. ఏం మాట్లాడుతున్నారు మీరు? మాకు ఫోన్ వచ్చి 1 అవర్ అయింది మేడం. బిడ్డ చాలాసేపటి నుంచి బావులో ఉంది. నియరెస్ట్ హాస్పిటల్ నుంచి మెడికల్ టీం ఎవరైనా వెళ్ళారా? 2 నర్సులు వెళ్ళారు. హాస్పిటల్ నుంచి ఫోన్ చేశారు మేడం. ఆక్సిజన్ సిలిండర్ స్టాక్ లేదని చెప్పారు. అంటే ఆ పాప ఇప్పటిదాకా ఆక్సిజన్ లేకుండా ఉందా? ఏంటి సార్, కనీసం బ్రిడ్జ్ అయినా బాగు చేసి ఉండాల్సింది కదా. మేడం, అది లోకల్ పాలిటిక్స్ మేడం. అన్నిట్లోనూ పాలిటిక్సే. ఒక పని చేయండి, ఈ ముళ్ళు చెట్లు కొట్టేసి బండిని పక్కకి తోసేయండి. వాళ్ళొత్తారు వీళ్ళొత్తారని ఎదురు చూసామో, ఇక్కడికి ఏ ఒక్కడో రాడు. గోతిలో పడింది మంత్రి బిడ్డ, ఆఫీస్ బిడ్డ కాదు, మన బిడ్డ. మన బిడ్డనే మనమే కాపాడుకోవాలా. అందులో రండి, ధర్నా చేద్దాం. దేనికి దారి ఇవ్వకుండా బస్సులు ఆపండి, రైలు ఆపండి. ఆ తర్వాత చూడండి ఏం జరుగుతుందో చూడండి, అప్పుడు వస్తారు అందరూ. బాబు ఆగు. నువ్వు టెన్షన్ అయ్యి మమ్మల్ని టెన్షన్ పెట్టకు. వచ్చే దారిలో ఫైర్ ఇంజిన్ రిపేర్ అయింది. బిడ్డబడి గంట అయింది సార్. ఎక్కలేని మీడియా వాళ్ళంతా వచ్చారు. మీకు దారి దొరకలేదా? అలాగే జనం కదా, మనం పట్టించుకోరు. బాబు అలా విడదీసి మాట్లాడుకో. నేను మీలో ఒక్కడనే. కొంచెం ఓపిక పట్టండి. వచ్చే దారిలో బండి రిపేర్ అయింది. దానికి మేమేం చేయగలం? ఈ రాష్ట్రంలో ఒకే ఒక బండి ఉందా? బాబు నువ్వు కోపడకు. మీరేం మాట్లాడుతున్నారు? అధికారులతో ఇలాగనే మాట్లాడేది. ఇలా అందరూ ఒకేసారి అడిగితే మేము సమాధానం చెప్పదు. ఒక్కొక్కరిగా అడగండి. అడగండి రా. తల ఒక చక్కెర కాడిస్తారు, తీసుకుని జోలు పెట్టుకుందాం. మాట్లాడితే అలా బాబు. ఏంట్రా దగ్గర ఇచ్చిపోతున్నారు? చెప్తున్నారు కదా, వెళ్ళండి రా, వెళ్ళండి. అధికారులతో ఎలా నెల్లూరు జిల్లా వేనాడు గ్రామానికి చెందిన వారు కౌన్సిలర్ బాలా.
ఇతనికి సొంతమైన భూమిలో 146 అడుగుల లోతులో తవ్వబడ్డ బోరుబావిలో నీరు పడకపోవడం వల్ల నిర్లక్ష్యంగా దాన్ని మూయకుండా అలాగే విడిచిపెట్టేశారు. ఆ బోరుబావిలో చిన్నారి ధన్సిక ప్రమాదవశాత్తు పడిపోయింది. పాప పడి ఇంతసేపు అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వాళ్ళ మీద మీరు ఏ యాక్షన్ తీసుకుంటారు? గంటలైనా అంబులెన్స్ కానీ ఫైర్ సర్వీస్ కానీ రాలేదు. దాని గురించి మీరేమంటారు? కౌన్సిలర్ బాలు మీద మీరు యాక్షన్ తీసుకుంటారా? మేడం ప్లీజ్ ఆన్సర్ చేయండి. సమయం వచ్చినప్పుడు మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తారు. మేడం తప్పకుండా మాట్లాడతారు. మేడం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. మీ అందరి ప్రశ్నలకి సమాధానం ఒకటే, ముందు ఆ పాప ప్రాణాల్ని కాపాడాలి. ప్లీజ్ దయచేసి కోఆపరేట్ చేయండి. ఆలస్యంగా వస్తే పై అధికారుల మీద యాక్షన్ తీసుకుంటారా మేడం? ఇలా చూడండి, ఎవరు కావాలని ఇలా ప్లాన్ చేసి తప్పు చేయరు. ఈ విలేజ్ చాలా దూరం కాబట్టి రావడానికి కొంచెం టైం పట్టింది, అర్థం చేసుకోండి. అంటే దూర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఎటువంటి రక్షణ లేదా? సావాలి, దూరం ఉన్న వాళ్ళు సావాలి. ఓటు అడగడానికి వచ్చినప్పుడు దూరం తెలియదు, ఓటేసాక బాక్సులు భద్రంగా తీసుకెళ్ళినప్పుడు దూరం తెలియదు. కానీ సమస్య అంటే మాత్రం మీకు దూరం అయిపోద్ది కదా. భయపడకండి, మీ అమ్మాయిని కాపాడడం కోసమే కదా ఇంతమంది పనిచేస్తున్నారు. ధైర్యంగా ఉండండి, ఏడవద్దు. ఆఫీసర్, ఈమెని తీసుకెళ్ళండి. మెల్లగా మెల్లగా లాగండి. ఏమైంది? చెక్ చేస్తున్నారు మేడం. ఏ కండిషన్ లో ఉంది? లోపల గ్యాస్ ఏం లేదు మేడం. పాప ప్రాణాలతోనే ఉంది. ఎంత లోతులో ఉంది? 36 అడుగుల లోతులో ఉంది. రెస్క్యూ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఓ 2-3 గంటలు పడుతుంది మేడం. 2-3 గంటలు పడుతుందా? వెడల్పు తక్కువగా ఉండడం వల్ల అంత టైం పడుతుంది మేడం. అంతవరకు ఆ పాప ప్రాణాలకి అవ్వదు కదా? ఏం ప్రాబ్లం ఉండదు మేడం. వెంటనే ఆక్సిజన్ ఇస్తాం. 2-3 అవర్స్ లో రెస్క్యూ చేయొచ్చు. కానీ ఓకే, ఫాస్ట్ గా చేయండి. బిడ్డకు ఆక్సిజన్ ఇచ్చాక నీళ్ళ కరెంట్ చేయండి త్వరగా. ఇదేంటి? ఈ కెమెరాని స్పీకర్ మైక్ ని గొయ్యిలో దించుతాం మేడం. కెమెరా ద్వారా మానిటర్ లో అక్కడ ఏం జరుగుతుందో చూడొచ్చు. ఈ స్పీకర్ మైక్ ద్వారా పాప బ్రీత్ వినిపిస్తుంది. దాంతో మనం మాట్లాడొచ్చు కూడా. పాప కళ్ళు క్లోజ్ లో చూపించండి. కొంచెం జూమ్ చేయండి. తన కళ్ళల్లో భయం లేదు మేడం, ధైర్యంగానే ఉంది. షీస్ ఓకే. తను ఒంటరిగా ఉందని ఫీల్ అవ్వకూడదు. ఎవరైనా మాట్లాడితే బెటర్. వాళ్ళ నాన్నని మాట్లాడమని షూర్ మేడం. మీరొద్దు, మీరు ఏడుస్తూ మాట్లాడితే పిల్ల ఇంకా కంగారు పడుతుంది. రే బుల్లి, లేరా సార్. మైక్ ఇవ్వండి సార్. ఆ పిల్లతో మాట్లాడు. ఏమండి, ఏడవకుండా మాట్లాడండి.
భయపడుతుంది. ఏడవకురా, పిల్ల ఇంకా భయపడుతుందిరా. ఎప్పుడు నన్ను బయటకు తీస్తావు? అమ్మా ఇంకా సేపట్లో తీస్తారా తల్లి? మేడం ప్లీజ్. ధన్సిక, ధన్సిక, ఎవరు మాట్లాడారు నాన్న? కలెక్టర్ అమ్మరా. ఆవిడ పేరెంట్ చెప్పు. మధువర్షినమ్మా. ధన్సిక, ఈరోజు నీ పుట్టినరోజు కదూ? ఇవాళ కాదు, రేపు. ఓ, నీకు ఏ చాక్లెట్ కావాలి? మా మామయ్య నాకు కేక్ తెస్తాడు. ఆ కేక్ మీద నా పేరు రాస్తారు. నాన్న, పడిన కాడి నుంచి చెయ్యి ఎత్తలేకపోతున్నా. ఏం చేయరా? కూడు తినేసాయి నాన్న. ధన్సిక, నీకు గాలి సరిగా వస్తోందమ్మా? గలీజ్గుంది. అయ్యో, కొంచెంసేపు ఓపిక పట్టమ్మా. నీకు చెమటలు ఏమైనా పడుతున్నాయా? ఉక్కుపోతగా ఏమైనా ఉందా? ఒంటేలుకొస్తుంది. అలాగే పోసుకోరా తల్లి. తీయాలే, తీయకపోతే అమ్మ తిట్టుద్ది. పాప ఎలాంటి డ్రైవర్ వేసుకుందామా? దేనికి? ఏం లేదు మేడం, మామూలుగా చేతికి రోప్ కట్టి పైకి లాగుతాం. సపోజ్ డ్రైవర్ తిగ్గా ఉంటే దానికి కొక్కిని తగిలించి లాగుదామని. సరే మా భయపడకు, నేను చూసుకుంటా. ఈ రోప్ కి బటర్ఫ్లై నాట్ వేసి పాప చేతిని లాక్ చేశామంటే అస్సలు మిస్ అయ్యే ఛాన్స్ లేదు మేడం. ఈ విధంగా సేఫ్ గా పాపను పైకి లాగేయచ్చు మేడం. అలా చేస్తే పాప చేయి డిస్లోకేట్ అవ్వదా? ఛాన్సెస్ ఉన్నాయి మేడం. మరి పాప ప్రాణాలతో పోల్చి చూస్తే ఇది బెటర్ కదా అని చేస్తున్నాం. ఇంతకు ముందు ఇనప తీగలతో లాగేవాళ్ళం మేడం. అది ఒళ్ళంతా గుచ్చుకొని గాయాలవ్వడం వల్ల ఇప్పుడు దాన్ని ఫాలో అవ్వడం లేదు. డాక్టర్, మీ ఒపీనియన్ ఏంటి? వేరే దారి లేదు మేడం, బిడ్డ ప్రాణమే ముఖ్యం. వి విల్ టేక్ కేర్. ఆర్ యు ష్యూర్? షూర్ మేడం. ఓకే, ప్రొసీడ్ అవ్వండి. ఎస్ మేడం. ఈ రోజు ఉదయం బోరుబావిలో పడిన చిన్నారిని కలెక్టర్ గారి నేతృత్వంలో అగ్నిమాపక దళము, వైద్య సిబ్బంది రక్షించే ప్రయత్నంలో తీవ్రంగా నిమగ్నమై ఉన్నారు. అంతేగాక చిన్నారి తన అమ్మానాన్నలతో బాగానే మాట్లాడుతోందని అధికారులు మీడియాకి తెలిపారు. ఇంకో 10 నిమిషాల్లో బావి నుండి చిన్నారి బయటపడుతుందని అందరూ కూడా గట్టిగా నమ్ముతున్నారు. కొత్త మెషిన్ రా, ఎంతవరకు ఈ లోకల్లో మనం చూడడం దాన్ని తీసుకొచ్చారు. మన దేశం అగ్రదేశం అయిన తర్వాత కొన్న మొదటి మెషిన్ లా ఉంది. జాగ్రత్త, క్యాచ్ అయిపోగలదు. అలా జరిగితే ఇండియాకి 1500 కోట్ల నష్టం వస్తుంది. ఓ ప్రార్థించడానికి ఒకడు సరిపోడా? ఎందుకో కలెక్టరు, ఓ ఎస్పీ, 9 మంది డాక్టర్లు. సంటి పిల్లలు కాపాడడానికి మెషిన్ లేదు. తీసుకుని వస్తారా? హలో, 1 2 3 4 జాగే జగాచే అచ్చే, జానడు తాడుతో మామగారులు వచ్చే, జాగే జగాచే అచ్చే, ఇదేందని అడిగితే కుమ్మడానికి వచ్చే, జాగే జగాచే అచ్చే. మరో చిన్నారి బోరుబావులో జారిపడింది. అమ్మ ఒడిలో హాయిగా ఆడుకోవాల్సిన పసిపాప ఇప్పుడు బ్రతకడం కోసం పోరాటం చేస్తోంది. ఆ పాప బ్రతుకుతుందా లేదా అన్నదే మన ముందున్న అతిపెద్ద సమస్య. 130 కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశంలో నగరాలు, గ్రామాలు రెండూ కలిసే ఉన్నాయి. ఇందులో గ్రామాల్లో నివసించే వారికి ఒక వరవడి పద్ధతులు, వారి ప్రాణానికి ఒక రకమైన విలువ, నగరాల్లో నివసించే వారి ప్రాణానికి మరో రకమైన విలువ ఉంటాయని వేరు చేసి చూడాలా? మన దేశంలో నిర్లక్ష్యానికి చాలా మూల్యం చెల్లిస్తున్నాం. నిర్లక్ష్యం అనేది ఎప్పుడూ కూడా ఓ సివిల్ కేసుగా పరిగణించబడుతుంది. దాన్ని క్రిమినల్ అఫెన్స్ గా విదేశాల్లో చూసినట్టు మన దేశంలో కూడా చూస్తే దేశంలో చాలా మార్పులు వస్తాయి. ఈ పర్టికులర్ విషయంలో అభం శుభం తెలియని ఓ చిన్నారి
బోరుబావిలో పడి ప్రాణాల కోసం పోరాడుతుంటే ఇది ఎవరి నిర్లక్ష్యం? ఆ పాప నిర్లక్ష్యమా లేకపోతే ప్రభుత్వ నిర్లక్ష్యమా? నిర్లక్ష్యం అంటే ఇక్కడ పాప తనకు తానుగా వెతుక్కుంటూ వెళ్లి బోరుబావిలో పడలేదు. జరిగిన సంఘటన అటువంటిది కాదు. ఇక్కడ మూయబడని బోరుబావి ఒకటి ఉంది. దాన్ని మూసే బాధ్యత ఎవరిది? జాగ్రత్తలు తీసుకుని ప్రభుత్వానికి, లేదంటే ఆ స్థలం యజమానిది. ఈ ఇష్యూ గురించి మొదటి బిడ్డ పడ్డప్పుడు మాట్లాడలేదు. 381 మంది బలైపోయినాక మాట్లాడుతున్నాం. ఇదే మొదటి బిడ్డ పడ్డాక మాట్లాడి ఉంటే ఏదో తెలియకుండా జరిగిపోయింది అని దీన్ని సరిదిద్దుకునే పరిస్థితి ఉండేది. 381 మంది పడ్డ తర్వాత కూడా ఇలా మాట్లాడుతున్నారంటే ఇది ఎవరి నిర్లక్ష్యం? ఖచ్చితంగా ప్రభుత్వానిదే. మెల్లగా దించండి భానుమూర్తి, బీ కేర్ఫుల్. కొంచెం లెఫ్ట్కి జరుపు. లెఫ్ట్కి. మెల్లగా మెల్లగా భానుమూర్తి. కొంచెం రైట్కి. అంతే అంతే. ఇప్పుడు మెల్లగా దింపు. అమ్మా దన్సుగా, ఆ తాడు మధ్యలో నీ చేపెట్టమ్మా. భానుమూర్తి, పాప తాడు మధ్యలో చేయబట్టలేదు, కానీ తాడు గట్టిగా పట్టుకుంది. ఇక మనం టైం వేస్ట్ చేయకూడదు, వెంటనే లాక్ చేయండి. భానుమూర్తి, మెల్లగా పైకి లాగండి. మెల్లగా మెల్లగా భానుమూర్తి, పాప తాడు గట్టిగా పట్టుకో. మెల్లగా మెల్లగా. పాప మెల్లగా పైకి వస్తుంది. పాప పైకి వస్తుంది. సైడ్ లో రాసుకుంటుంది. సెంటర్ చెయ్యి, సెంటర్ చెయ్యి. అంతే అంతే. ఇప్పుడు లాగు. ఇలాగే మెల్లగా మెల్లగా లాగు భానుమూర్తి, మెల్లగా. దన్సిక, తాడు గట్టిగా పట్టుకోవాలి, సరేనా?
డాక్టర్ రవి ఆక్సిజన్ కేబుల్ లెంగ్త్ పెంచి లోపల పంపండి. మరుమూర్తి పాప బాగా లోతుగా వెళ్ళినట్టుంది. ఈ కేబుల్ చాలదు. అడిషనల్ కేబుల్ తీసుకొచ్చి జాయిన్ చేసి వెంటనే కిందకు దించండి. అసలు మీరు ఏం చేస్తున్నారు? ఇది అయిపోయింది మేడం, అయిపోయింది. కొంచెం త్వరగా చేయండి. త్వరగా వెళ్ళు. వేనాడు గ్రామంలో బోరు బావిలో పడిపోయిన చిన్నారి ధన్సికాని కాపాడే ప్రయత్నం విఫలమైంది. అగ్నిమాపక దళం వారు తాడుతో లాగే ప్రయత్నం చేశారు. తాడు జారిపోవడం వల్ల చిన్నారి ధన్సిక మళ్లీ బోరు బావిలో పడిపోయింది. ఇక చాలా ఆపండి మరుమూర్తి, పాప కనిపిస్తుంది. ఆపండి. పాప ఎంత లోతులో ఉంది? 93 అడుగుల్లో ఉంది. అయ్యో, పాపకి ఊపిరి ఆడుతున్నట్లేదు. వెళ్ళి చూడండి. ఇంతసేపు ఆక్సిజన్ సప్లై లేకుండా ఉంది కదా మేడం, అందువల్ల కూడా ఊపిరి అందకుండా పోవచ్చు. ఇప్పుడు ఆక్సిజన్ అందింది కాబట్టి త్వరలోనే నార్మల్ అవుతుంది. నో ఇంప్రూవ్మెంట్ డాక్టర్. పాపకి ఇంకా అలాగే ఉంది. డాక్టర్ రవి ఆక్సిజన్ లెవెల్ తగ్గిస్తూ ఉండండి. ఓకే సార్. లెవెల్ బ్యాలెన్స్ చేయండి. అలాగే సార్. గో టు 3 లీటర్స్. 3 లీటర్స్ సార్. 4 లీటర్స్ ఇంక్రీజ్ చేయండి. అలాగే మెయింటైన్ చేయండి. ఓకే సార్. నో నో నో, పాపలో ఎలాంటి చేంజెస్ లేవు. లుక్ ఫర్ సమ్ అదర్ సొల్యూషన్. మూవ్, తప్పకోండి. ధన్సిక, నేను మాట్లాడేది వినిపిస్తోందమ్మా? డాక్టర్ 36 అడుగుల్లో ఉన్నప్పుడు ఆక్సిజన్ ఇచ్చాం. అప్పుడు తను నార్మల్గా ఉంది. 93 అడుగుల్లో ఆక్సిజన్ ఇస్తున్నప్పుడు ఊపిరి అందకుండా పోతోంది. అందుకే ఆక్సిజన్ లెవెల్ ఏంటో గెస్ చేయలేకపోతున్నాం. మేడం ఇది సీషోర్ ల్యాండ్. భూమడుగున మీథేన్ గ్యాస్ ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది. మనం ఆక్సిజన్ ఎంత పంప్ చేసినా అది రిలీజ్ అయిపోతుందని సీనియర్ డాక్టర్స్ అంటున్నారు. నాకు ఎలాంటి రీజన్స్ చెప్పొద్దు. మీరు డాక్టర్ కాబట్టి అడుగుతున్నాను. తనకి ఆక్సిజన్ అందేలా చేయటం మీ వల్ల అవుతుందా కాదా? అసలు దానికి మీకు ఎంత టైం పడుతుంది? సార్, ఏదో ఒకటి చెప్పండి సార్. మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. ఇలా శ్వాసకి ఇబ్బంది పడుతూ పాప ఎంతసేపు అని? ఒక 8 to 10 అవర్స్ వరకు తట్టుకునే అవకాశం ఉంది మేడం. ఆ తర్వాత కష్టమే. సారీ. కానీ మేడం, ఆ పాప విల్పవ చూస్తుంటే కొద్దిసేపట్లో ఆ పరిస్థితికి అడాప్ట్ అవుతుంది అనిపిస్తోంది. చూడండి, కాన్స్టెంట్ గా ఆక్సిజన్ లెవెల్ ని మెయింటైన్ చేయండి. ఆపకుండా ఆక్సిజన్ పంప్ చేస్తూనే ఉండండి. అర్థమవుతుందా? మీరు త్వరగా వెళ్ళి వాళ్ళని వెనక్కి తీసుకురండి. మీ బిడ్డని వాళ్ళు కాపాడలేరురా. వాళ్ళ దగ్గర జానడు తాను తప్ప ఇంకేమీ లేదు. మీ బిడ్డకి పచ్చ కవర్లో
లేక కలరారా వచ్చే నూకలు సెల్లయ్య అనుకోరా. నీ పెళ్ళానైనా కాపాడుకోరా. తను ఇంకా ఇక్కడే ఉంటే ఏడ్చి ఏడ్చి గుడ్డ పగిలి చచ్చిపోతున్నా. తప్పండి సార్, తప్పండి ప్లీజ్, తప్పండి సార్, మేడం వస్తున్నారు. ఉల్లబాయ్, ఎందుకు ఇలా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నావు? ధైర్యంగా ఉండు. ఇలాంటప్పుడే మన నమ్మకాన్ని కోల్పోకూడదు. బాబు, మేడం నీ కోసం ఎంత కష్టపడుతున్నారో నువ్వే చూస్తున్నావుగా. అది తెలిసి కూడా నువ్వు వల్ల నీ పెళ్ళని తీసుకుపోవచ్చా? ప్రెస్ వాళ్ళందరూ బయట ఉన్నారు, వాళ్ళు ఏం లేని దాన్ని కూడా రాద్ధాంతం చేస్తారు. దయచేసి నా మాట విని ఊరుకో బాబు. వద్దు సార్, మీకు దండ పెడతాను. ఈ దారుణం చూసి ఇక్కడ ఉంటే నా పెళ్ళం కూడా నాకు దక్కదు. నా బిడ్డని ఉల్లబాయ్, అలా మాట్లాడుకు, ఊరికే ఏడవకు. బాబు, నువ్వు ఏదైనా తిన్నావా? మేడం, వాళ్ళకి తినడానికి ఏదైనా తెప్పించండి. నువ్వేంటి మీడియానా? నేను మీడియానే. శ్రీలంక రేడియో ఛానల్. పెద్ద పోజుగా ప్రతి ఏడు ఇంటి పని కట్టు, నీటి పని కట్టు అని అడుగుతున్నారే. గొయ్యిలో పట్ట బిడ్డను మీరు లేపగలిగారా? We are not public, ma'am. We are reporters. The policeman showing violence on us. Do you have anything to say about this? మేడం, ఆ బిడ్డ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మేము తెలుసుకోకూడదు అనుకుంటారా మేడం? చెప్పండి మేడం. మేడం, బోరుబావుల యజమానులకు ప్రభుత్వం ఎన్ని చట్టాలు విధించినా వాళ్ళు దాన్ని పాటించడం లేదు. బిడ్డలు తరచు గోతుల్లో పడిపోతూనే ఉన్నారు. దీనికి సొల్యూషన్ ఏంటి మేడం? బోరుబావులు తవ్వడం వల్ల పిల్లలకు పెద్ద ఎత్తున ప్రమాదం ఉందని తెలిసి కూడా జిల్లా కలెక్టర్ గా మీరు ఎలాంటి హెచ్చరిక చర్యలు తీసుకున్నారు? మేడం, మీరే కదా ఈ జిల్లా కలెక్టర్. ఈ ఏరియా కౌన్సిలర్ అరెస్ట్ చేస్తారా లేదా పొలిటికల్ ప్రెషర్ వల్ల దీన్ని పట్టించుకోకుండా వదిలేస్తారా? ఇంతవరకు బోరుబావుల్లో పడ్డ పిల్లల్ని కాపాడడానికి కావాల్సిన పరికరాలు మన దగ్గర లేవు. ఆ మాట నిజమే కదా? ఉన్నాయని మాత్రం దయచేసి చెప్పండి మేడం. అలాంటప్పుడు మీరు బిడ్డను ఎలా కాపాడతారు? నిజం చెప్పండి మేడం, బిడ్డ ప్రాణాలతో ఉందా లేదా? దయచేసి మీ మైకుల్ని, కెమెరాల్ని ఆఫ్ చేయండి. మీ కెమెరాల ముందు, మైకుల ముందు మాట్లాడడానికి నేను రాలేదు. మీరు అడిగే ప్రశ్నలకి నేను ఇచ్చే సమాధానం కేవలం మీకు న్యూస్ మాత్రమే. కానీ నా దృష్టిలో ఇది న్యూస్ మాత్రమే కాదు, నా కర్తవ్యం. అదీ కాక ఆ పాపని ప్రాణాలతో కాపాడడం ఒక మనిషిగా నా బాధ్యత. అవును, ఇందాకెవరు అడిగారు ఆ కౌన్సిలర్ని అరెస్ట్ చేస్తారా లేదా అని? నేనే మేడం. ఖచ్చితంగా అరెస్ట్ చేయిస్తాను. అలాగే ఈరోజు సాయంత్రంలోగా ఆ పాప దంసికని కూడా కాపాడతాం. నిశ్చింతగా ఉండండి. వీలైతే మాతో ఫ్రెండ్స్లా ఉండి కోఆపరేట్ చేయండి. ఒక విమానం హైజాక్ అయిందంటే మొత్తం దేశం అంతా అలర్ట్ అవుతుంది. టోటల్ గా ప్రభుత్వం అంతా అటెన్షన్ గా ఉంటుంది. కానీ ఒక వ్యవసాయ కుటుంబానికి చెందిన 4 ఏళ్ల పసిబిడ్డ వాళ్ళ ప్రాణాల కోసం పోరాడుతూ ఉంటే పెద్దవాళ్ళు ఎవరు దీన్ని పట్టించుకోవట్లేదు. ఈ పక్షపాత ధోరణిపై మీ ఉద్దేశం ఏంటి? ఇలాంటి విషయాల్లో పక్షపాతం జరుగుతున్నదనే నా ఉద్దేశం. ఒక హైజాక్ సంబంధించిన విషయం అంతర్జాతీయంగా సంచలనం చేస్తుంది. అదే ఎక్కడో ఉన్న చిన్న పల్లెటూళ్లలో జరిగే ఘోర సంఘటనలు కూడా బయట ప్రపంచానికి తెలియట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఢిల్లీలో ఒక అమ్మాయికి బలాత్కారం జరిగినప్పుడు దేశమంతా పెద్ద ఇష్యూ జరిగింది. అట్లాంటి సంఘటనలే ఒక జగిత్యాల్లోనో, ఒక కరీంనగర్లోనో, ఒక విజయవాడలోనో, కాకినాడలోనో, ఒక చిన్న పల్లెటూరులో జరిగినప్పుడు ఎవరు పట్టించుకోవట్లే. అంటే జరిగే సంఘటనలు జరుగుతున్న ప్రదేశం పల్లెటూరా, పట్టణమా అన్నదానికి ఇస్తున్నంత ప్రాధాన్యత ఘోర సంఘటనకి ఇవ్వట్ల. ఇది చాలా అన్యాయం కదా. మేడం, ఎమ్మెల్యే గారు వచ్చారు. నేను మాట్లాడి మళ్ళీ చేస్తాను. అలాగేనా? నమస్కారం మేడం. నమస్కారం. ఫైర్ సర్వీస్ బండి పడిపోయిన చోట మీరు ఉంటారనుకుని వెళ్ళాను. మీరు ఇక్కడ ఉన్నారని తెలిసింది. దాన్ని క్లియర్ చేయమని మా వాళ్ళకి పురమాయించాలండి. ఒక్క నిమిషం మేడం. కౌన్సిలర్ బాలానే అరెస్ట్ చేయబోతున్నారని విన్నాను. ప్రెస్ని పిలిచి మరీ చెప్పారు.
దాని గురించి ఏం దిగులేదు. జనాన్ని నేను కన్విన్స్ చేస్తాను, కానీ మీరు డిఎస్పీగా ప్రెజర్ ఇస్తున్నారు. రూలింగ్ పార్టీ వాళ్ళ మేడం, నేను ఎమ్మెల్యేని కావడానికి వాడే ముఖ్య కారణం. రూలింగ్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తే గవర్నమెంట్కి అవమానం కదా. మీరే ఆలోచించండి. ఆ పాప వాళ్ళ నాన్న కూడా మీ పార్టీ వాడే అని చెప్పారు. అన్నా చెప్పయ్యా. దానికి ఏమైనా స్క్రూ లూజా? చాలా పవర్గా మారుతుంది. ఏ అందరితో మాట్లాడినట్టు నువ్వు దాంతో మాట్లాడుకో. అది కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ అయ్యా. ఆ అమ్మాయికి ఫోన్ ఇవ్వ, నేను మాట్లాడతాను. నువ్వే గట్టి పెట్టన్నా. మేడం, మినిస్టర్ లైన్లో ఉన్నారు. హలో అమ్మా, చెప్పండి సార్. కౌన్సిలర్ బాలా కోసం అక్కడక్కడ గాలించకు. తను మా ఇంట్లోనే ఉన్నాడు, వీలైతే అరెస్ట్ చేసుకో. సార్ హలో, మీ మినిస్టర్ ఏంటి సమాధానం చెప్పేలోపు ఫోన్ కట్ చేశాడు? తనకి చెప్పండి, సాయంత్రం లోపు ఆ కౌన్సిలర్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తానని. ఎమ్మెల్యే గారితో కౌన్సిలర్ని అరెస్ట్ చేసి తీరుతానని పెద్ద ఛాలెంజ్ చేశారట. అక్కడ పబ్లిక్ ని కన్విన్స్ చేస్తూ కూర్చున్న టైంలో ఎమ్మెల్యేని మినిస్టర్ని కదా మీరు కన్విన్స్ చేస్తుండాలి. ఒక అధికారిగా అసలు మీరు చేయాల్సిన పని అదే. కరెక్టే. ప్రజల అవసరాల్ని పూర్తి చేయడానికి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎన్నికయ్యేది. అలాంటి ప్రజాస్వామ్యంతో వీళ్ళందరూ ఆడుకుంటున్నారు సార్. రాజకీయ నాయకులు ఎన్ని తప్పులు చేసినా ప్రజలు వాళ్ళనే నమ్ముతారు. ప్రజల మీద శ్రద్ధ ఉన్న మీలాంటి సిన్సియర్ అధికారుల్ని ముమ్మాటికి ప్రజలు నమ్మరు. నాకు ప్రజల్లో తప్పులెంచడం రాదు సార్. వీధి చివర్లో జరిగే ఉపన్యాసాల్లో మైకు పట్టుకుని కమ్యూనిస్టు పార్టీలో మాట్లాడినట్టుగా మీరు పోలీసులతో మాట్లాడారు. వింటారా? లిసన్ టు దిస్. వాళ్ళు పబ్లిక్ అన్ఆర్గనైజ్డ్ అలాగే ఉంటారు. మీరు వాళ్ళకి ఈక్వల్ గా రాళ్లతో కొడతారా? వాళ్ళు అలా చేస్తే ఎందుకని అడగరా మీరు? వాళ్ళలాగే మీరు రియాక్ట్ అవుతారా? మేడం, నాయుడుపేట జనాలకు నీళ్ళు వచ్చాయి మేడం. ఆ ఊరు జనాలు మీకు థ్యాంక్స్ చెప్పడానికి లైన్లో ఉన్నారు. స్పీకర్ ఆన్ చేస్తాను మేడం. అమ్మా, మీరు చెప్పినట్టే చేశారమ్మా. చాలా సంతోషం అమ్మా. మా ఊరికి నీళ్ళు వచ్చాయమ్మా. మేమేమో మర్చిపోలేమమ్మా. మీరు చల్లగా ఉండాలమ్మా. పెద్దనే ప్యానాలతో పైకి లేపలేదో మీ పెళ్ళాల మెళ్ళ తాళ్ళు తెగిపోతాయి. చెప్పిన మాట వినవా? తాగితే సైలెంట్ గా ఉండాలి. ఇలా ఇక్కడ కూర్చో గొడవ చేయకూడదు. ఏంది ఏటకారంగా ఉందా నీకు? కష్టపడి సంపాదించి తాగుతున్నావయ్యా. జనం మీదకి రాయవరు విసిరిపోతున్నారు. హెల్మెట్లు యూజ్ చేయమని. ఎలాగోలా ఇక్కడ వెంటనే అల్లర్లు మొదలవ్వాలి. అది చూసి ఆ కలెక్టర్ ఇక్కడి నుంచి పారిపోవాలి. టార్చర్ పెడుతుంది. ఏం జరుగుతోంది? వాళ్లే ముందు మొదలెట్టారు మేడం. వాళ్ళు పబ్లిక్ అన్ఆర్గనైజ్డ్ అలాగే ఉంటారు. మీరు వాళ్ళకి ఈక్వల్ గా రాళ్లతో కొడతారా? వాళ్ళు అలా చేస్తే ఎందుకని అడగరా మీరు? వాళ్ళలాగే మీరు రియాక్ట్ అవుతారా? ముందు ఆపని చెప్పండి. మేడం, ఈ ఊళ్ళో కుర్రాల గురించి మీకు తెలియదు మేడం. ఇంటికి ఒక రౌడీ ఉన్నాడు మేడం. అయితే నేనే వెళ్ళి మాట్లాడుస్తాను. మేడం, మీరు వెళ్ళొద్దు మేడం. ఈ ఊరు విఏఓని పంపించి మన తరఫున మాట్లాడమంటాం. లేదు సార్, అది కరెక్ట్ కాదు. నేనే వెళ్ళి మాట్లాడతాను. మీరు వెళ్ళి మాట్లాడిన తర్వాత వాళ్ళకి లేదు మేడం. మర్యాద తెలియని జనం మేడం. మనకి వాళ్ళు మర్యాద ఇవ్వక్కర్లేదు. సామాన్య ప్రజలు మనల్ని చూసి భయపడాలి కదా. మనల్ని చూసి ఏ పెద్ద మనిషి అయినా భయపడ్డా? లేదా భయపడలేదని మీరు కోపగించుకున్నారా? మనం మర్యాద ఇస్తే వాళ్ళు కూడా మనతో మర్యాదగా ఉంటారు. ఎవరమ్మా అది? భయపడకండి, బయటకు వచ్చి మాట్లాడండి. మీతో మాట్లాడడానికి వచ్చాను. పోలీసులు రాళ్లతో ఎందుకు కొట్టారు? దీనంతటికీ కారణం ఎమ్మెల్యే కౌన్సిలరేనమ్మా. ఇలా ఇంకా ఎన్నాళ్ళు కొడతారు మమ్మల్ని? ఆ పిల్లాడిని రాళ్లతో కొట్టిన పోలీసు ఎవరైనా తెలుసుకుని తప్పకుండా యాక్షన్ తీసుకుంటాను. అంతవరకు కొంచెం ఓపిక పట్టండి.
ఆ కౌన్సిలర్ ని ఖైదు చేస్తారా మీరు? తప్పకుండా జైల్లో పెట్టిస్తాం, ఆ పాపని కూడా కాపాడతాం. మీరు నాతో ఉంటానంటే. ఒట్టు ఈ రెండు జరగవమ్మా. కౌన్సిలర్ పట్టుకుంటామని టీవీలోనే చెప్తున్నారు, మాతోనే చెప్తున్నారు. ఎలా పట్టుకుంటారమ్మా? పోయిన వారం కౌన్సిలర్ కూతురు వయసుకొచ్చింది. ఏడున్న అధికారులందరూ ఆడకొచ్చారు. పేకల దాకా బీరు తాగి బిర్యానీ తిని గంతులేశారు. వీళ్ళు ఆ కౌన్సిలర్ పట్టుకుంటారా? ఎట్లా పట్టుకుంటారు మేడం? ఆ గొయ్యిని మూయండి అని నెత్తి నోరు కొట్టుకున్నాం. పోయిన నెల కడుపుతో ఉన్న ఆవు కాలు అందులో పడి ఇరిగిపోయింది. అప్పుడు ఆడికి జాలే రాలా. సరే ఆ బిడ్డని ఎలాగోలా కాపాడతారని మేము చూస్తున్నాం. తాళతో లాగుతున్నారు, సువ్వలు తగులుతున్నారు. ఇంకేముంది మీ దగ్గర? మీరు ఆ బిడ్డను కాపాడను లేరు, ఆ కౌన్సిలర్ని పట్టుకోను లేరు. కానీ మమ్మల్ని మనుషులుగా గౌరవించి మాతో మాట్లాడడానికి వచ్చారే, మనసుకు సంతోషంగా ఉంది. ఇదిగోండమ్మా. మేడం, నీళ్ళు ఎంచక్క కొబ్బరి నీళ్ళ ఉన్నాయా? వచ్చ తాగుతున్నాం మేడం. ఆడ మగ పిల్ల జల్ల అని కూటి కోసం తిరిగిన కాలం పోయింది. ఇప్పుడు నీళ్లు అని కుక్కలా తిరుగుతున్నాం. అమ్మా, ఆ బిడ్డను ఎట్టాగైనా కాపాడిచ్చేయమ్మా. మేం కొలిసే దేవతలతో పాటు నిన్ను దేవతగా కొలుస్తావమ్మా. కాపాడలేమని తెలిసి కూడా మళ్ళీ మీరు ఆ పిల్లని కాపాడడానికి ప్రయత్నించారు. అందువల్ల పబ్లిక్ ఎమోషనల్ అయ్యారు. ఎమోషనల్ అయిన పబ్లిక్ ని లాఠీ చార్జ్ చేసి తరవకుండా మళ్ళీ వాళ్ళనే కన్విన్స్ చేస్తూ కూర్చున్నారేంటి? ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం. ఈ రెండు పద్ధతులు తప్ప పాపని కాపాడడానికి వేరే దారి లేదా? ఉంది మేడం. మదురైలో మణికంఠన్ అనే కాలేజీ స్టూడెంట్ దీనికి రోబోని కనిపెట్టాడు. తన గురించి ముందే ఎందుకు చెప్పలేదు? ఉదయం నుంచి ట్రై చేస్తే నెంబర్ ఇప్పుడే దొరికింది మేడం. కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ లేదా నాట్ రీచబుల్ అని వస్తోంది. అడ్రస్ ఎక్కడో తెలుసుకున్నాం మేడం. మరెందుకు కాంటాక్ట్ చేయలేదు? చేశాం మేడం. ఉసిలంబట్టి పక్కన కరుమత్తూరు అనే విలేజ్ తమిళనాడు గవర్నమెంట్ కి ఇన్ఫార్మ్ చేశాం మేడం. తను వెంటనే ఇక్కడికి రావడానికి అన్ని ఏర్పాట్లు చేయండి. అలాగే. మహారాజు, కెప్టెన్ జీ మహారాజు. ప్లీజ్ Yes, ma'am. కమ్ దిస్ వే. నాకు అర్థమైంది మ్యామ్. నేను ఒక ఇండికేషన్ ఇంజనీర్ని. ఈ ప్రాంతంలో మట్టి చాలా వదులుగా ఉందని చూడగానే అర్థమైపోయింది. మేము పాపున్న చోటుకి ఓ 30-40 అడుగుల దూరంలో 100 అడుగులకి ఓ సొరంగాన్ని తవ్వి అక్కడి నుంచి పాపున్న చోటుకి ఒక పైప్ని ఫిక్స్ చేసి మా రెస్క్యూ టీం ఆ పైప్లోంచి వెళ్ళి పాపని సేఫ్గా బయటికి తీసుకొస్తారు మేడం. Is this the only solution? I say yes madam. This will definitely work out. Okay, fine then. Please execute it ASAP. Sure ma'am. Soldier, सबको क्लियर करो. यहाँ से सबको जाने को बोलो. यहाँ कोई नहीं रहना चाहिए. Clear करो. I want the entire area cleared. Get the JCB and Prokar. Move everything out of the area. I do not want any vehicles or the public to be around. Make it quick. Fast. Go.
వాట్ హ్యాపెండ్? మేడం, ఈ క్రాక్ తిన్నగా పాపన్న చోటుకి వెళ్తోంది. మనం తవ్వకాల్ని కంటిన్యూ చేస్తే పాపతో పాటు అందరం ప్రమాదంలో పడతాం. ఈ ఏరియాని ఎంత త్వరగా ఖాళీ చేస్తే మనందరికీ అంత మంచిది. బట్ అన్ని పనులు మధ్యలో ఉన్నాయి. ఇలాంటప్పుడు ఎలా మీరు? మ్యామ్, టెన్షన్ అయి లాభం లేదు. మనం ఈ పనుల్ని వెంటనే ఆపేయాలి. అందుకు మీరే నాకు పర్మిషన్ ఇవ్వాలి. పాప సంగతి? సారీ, వేరే దారి లేదు మ్యామ్. ఒక్క ప్రాణాన్ని కాపాడబోయి ఇంతమంది ప్రాణాలని బలిస్తాం. నో, నా వల్ల కాదు. కావాలంటే మిగతా వాళ్ళని మీరు ఇక్కడి నుంచి పంపించేయండి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పాపని కాపాడే పనులు మాత్రం నేను ఆపను. మ్యామ్, మీకు ఉన్నది ఉన్నట్టు చెప్పాను. దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి. ఓకే, డూ వాట్ ఎవర్ యూ హ్యావ్ టు డూ, బట్ వీ కాంట్ స్టాప్ దిస్. దిస్ హ్యాస్ టు కంటిన్యూ. ఓకే మ్యామ్. బోర్ బావికి పక్కన స్వరంగాన్ని తవ్వి చిన్నారిని కాపాడే ప్రయత్నంలో ఎన్డీఆర్ఎఫ్ బృందం నిమగ్నమై ఉన్నప్పుడు దురదృష్టవశాత్తు ఆ నేలలో పగుళ్లు ఏర్పడడం వల్ల రక్షణ చర్యలు ఆపేశారు. ఈ విషాదకరమైన సంఘటన జరిగినటువంటి ఈ గ్రామానికి కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీహరికోట నుండి రాకెట్ ని అంతరిక్షానికి పంపబోతున్నారు. దాదాపు 1000 కోట్లు ఖర్చు పెట్టి రాకెట్ ప్రయోగం చేస్తున్నారు. ఆ ప్రయోగం మొత్తం ప్రపంచానికే సత్ఫలితాన్ని ఇస్తుందంటున్నారు. కానీ ఓ బోరుబావిలో పడ్డ చిన్నారిని రక్షించడానికి అయ్యే ఖర్చు వందల్లోనూ వేలల్లోనూ ఉంటుంది. ఈ రోబో మిషన్ తాలూకు మొత్తం ధర 30,000 రూపాయలేనని రోబోని కనిపెట్టిన సైంటిస్ట్ మణిగంటన్ మాకు వివరించారు. మరి ఈ కనీస మొత్తాన్ని కూడా ఎందుకు ఖర్చు పెట్టట్లేదనిపిస్తోంది? ఈ నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరుకున్నటువంటి మన భారతదేశం యొక్క దౌర్భాగ్యమని మనం భావించాల్సి ఉంటుంది. ఒక పరికరాన్ని సృష్టించినప్పుడు లేదా కనుగొన్నప్పుడు అతనికి ఇవ్వాల్సినటువంటి గుర్తింపు ఈ సమాజం ఇవ్వట్లేదు. ఇవాళ మన రోబోని కనిపెట్టినటువంటి మణికంఠన్ పరిస్థితి కూడా ఇదే. అతను ఎవరో ఏంటో ఏం కనిపెట్టాడో ఎవరికీ తెలియదు. ఒక క్రికెటర్ను ఓ సినిమా యాక్టర్ను తెలుసుకున్నట్టు ఇతని గురించి మనం తెలుసుకోలేకపోతున్నాం. మన ప్రభుత్వం ఎందుకు గుర్తించలేకపోతుంది? ఈ సమాజంలో ఇటువంటి వాళ్ళనే కదా మనం మార్గదర్శకులుగా భావించాలి. వీళ్ళనే కదా మనం రోల్ మోడల్ గా తీసుకోవాలి. కానీ అతనిలాగా ప్రయోగాలు చేస్తున్న వ్యక్తుల్ని గాని వాళ్ళు చేస్తున్న ప్రయోగాల్ని గాని మన భారతదేశంలో గుర్తించట్లేదు. బహుశా తరతరాలుగా ఇది మన భారతదేశంలో జరుగుతున్న అన్యాయంగా, పెద్ద లోపంగా నేను దీన్ని భావిస్తున్నాను. ఒక రాకెట్ దాని అంతరిక్ష మార్గమైన 600 కిలోమీటర్లు చేరుకోవడానికి 1 సెకండ్కి 7 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది. కానీ కేవలం 93 అడుగుల లోతును చిక్కుకున్న దంచికని కాపాడడానికి మనం ఎన్నో గంటలుగా శ్రమిస్తున్నాం. అంత శ్రమించినా కాపాడలేకపోతున్నాం అన్నది నిజం. కానీ అదే సమయం మీథేన్ హైడ్రోకార్బన్ భూమి అడుగున ఎన్ని వేల అడుగుల లోతున ఉన్నా వాటిని తీసే సాంకేతికత మన దగ్గరుంది. కానీ ప్రభుత్వం వారి నత్తనడక కారణంగాను, దేశం నమ్ముకున్న యువతరంలోని సామర్థ్యాన్ని, ప్రతిభని సరిగా ఉపయోగించుకొని కారణంగాను చిన్నారి దంచికని కాపాడడంలో ఈ ప్రభుత్వం విఫలమైందనే చెప్పాలి. సార్, నేను సూటిగా అడుగుతున్నాను, మీరు కూడా ఫ్రాంక్గా చెప్పండి. ఒకవేళ రోబో ఇంజనీర్ మణికంఠన్ ఇక్కడికి చేరుకోవడానికి మిడ్ నైట్ అయ్యేలా ఉంటే తను వచ్చేలోగా ఏదో ఒక ప్రయత్నం మనమే ఎందుకు చేయకూడదు? మేడం, చెయ్యకూడదు అన్న ఉద్దేశంతో మేము ఊరుకోలేదు. మా శక్తి వంచన లేకుండా, మనస్సాక్షికి ద్రోహం చేయకుండా అన్ని ప్రయత్నాలు చేశాం. చెప్పుకుంటే సిగ్గుచేటు. మన దగ్గర ఎక్విప్మెంటే లేదు. ఉన్నది ఉన్నట్టు చెప్తే ఉద్యోగం పోతుంది, జనంలో పరువు పోతుంది. కళ్ల ముందే ఒక పసిప్రాణం ఆపదలో ఉన్నా ఏవీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. నేను ఇక్కడ ఉండే లాభం ఏంటి? ఇదే ఒక బావయ్యుండి అందులో ఉన్నది విషపనీరైనా రిస్క్ చేసి మరీ పాపను కాపాడు ఉండేవాణ్ణి. నేను అదే అంటున్నా. ఒక పిల్లాడికి తాడు కట్టి లోపలికి దించి ట్రై చేయొచ్చుగా. రోబో వచ్చినా ఇదే పని చేస్తుంది. రోబోకి ప్రాణం లేదు మేడం, ఇది ఇంకో ప్రాణం. నాకు తెలుసు డాక్టర్. లోపలికెళ్లే పిల్లాడికి ఏవీ కాకుండా ప్రికాషన్స్ తీసుకుని ఒకసారి ట్రై చేసి చూద్దాం. నేను చెప్పేది అది కాదు మేడం, మనం పంపించి. నేను నిర్ణయానికి వచ్చాను. ఆ పిల్లాడికి ఏం కాదు, ఆ పాపకి ఏం జరగదు కూడా. మనం పాజిటివ్ గా థింక్ చేద్దాం. అసలే బోర్వెల్లో పడ్డ బిడ్డ ప్రాణం ప్రమాదంలో ఉంది. ఊరి ప్రజలందరూ ఆవేశంగా, ఆక్రోషంగా ఉన్నారు. ఆ సిచ్యువేషన్ లో ఇంకో బిడ్డ ప్రాణానికి ప్రమాదం కలిగించే విధంగా మీరు నిర్ణయం తీసుకున్నారు. ఇది వద్దు వద్దు అని ఎమ్మెల్యే మిగతా వాళ్ళందరూ మిమ్మల్ని హెచ్చరించారు. కానీ మీ ఇష్టం వచ్చినట్టే చేశారు. ఈ రోజు ఉదయం బోరుబావిలో పడిపోయిన చిన్నారి దంసికని కాపాడే ప్రయత్నంలో చిక్కులు ఎదురవుతున్నాయి. హఠాత్తుగా అక్కడ నేల చీలడంతో రక్షణ చర్యలు ఆపేశారు. ఈ కారణంగా ఆ ప్రాంతంలో అసాధారణమైన పరిస్థితి నెలకొన్నప్పటికీ చిన్నారిని ప్రాణాలతో కాపాడే చర్యలు కొనసాగుతాయని జిల్లా కలెక్టర్ మధువర్షిణి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో స్థలం యజమానైన కౌన్సిలర్ బాలాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బయటకెళ్ళు, నువ్వు బయటకెళ్ళు, అందరూ బయటకు పండి. నువ్వు లేవయ్యా,
వైఫైరో నాకు ఇక్కడ పనుంది సార్. చించాలు కానీ బయటకు పో. ఏమ్మా, నువ్వు ఒకే రాత్రిలో ఈ నియోజకవర్గానికి నాయకురాలు అయిపోదాం అనుకున్నావా? అంతా ఆలోచించే చేస్తున్నావా? బోరు బావిలో పడ్డ బిడ్డ చస్తే అది ప్రమాదం అవుద్ది. నువ్వు బావిలోకి దించబోయే బిడ్డ చస్తే హత్య అవుద్ది. రేపు ఉదయం అన్ని ఛానళ్లకి ఇదే హెడ్ న్యూస్ అవుద్ది. ఇది నా నియోజకవర్గం. శాసనసభలో ప్రతిపక్షం నన్ను నిలదీసి అడిగితే నేనే సమాధానం చెప్పాలి. అటు చూడు, కెమెరాలు మెడలో ఎలా తీసుకున్నారే, ఆ మీడియా వాళ్ళందరూ రేపు ఉదయం నా ఇంటి చుట్టూ తిరుగుతారు. యావయ్యా డాక్టర్, ఇట్రా ఇట్రా. అవును, ఆ బిడ్డ ఇంకా ఎంతసేపు ప్రాణాలతో ఉంటుంది? మొహాటపడకు డాక్టరు, నీ అనుభవంలో నువ్వు ఎన్ని చావులు చూసుంటావు? సార్, ఆ పిల్లకి చావే రాసుంటే ఎప్పుడో చనిపోయి ఉండేది. ఇంకా ఈ భూమి మీద బ్రతకాలని రాసుంది, అందుకే స్ట్రగుల్ అవుతోంది. బతుకుద్దని గ్యారెంటీ లేదు, అదే కదా నేను చెప్పేది. కానీ కలెక్టర్ అమ్మేమో నన్ను హంతకుని చూసినట్టు చూస్తుంది. ఓయ్ ఫైరో, ఇరావయ్యా, ఆ బిడ్డను కాపాడడానికి అసలు ఏమేం దారులు ఉన్నాయి? ఒకే ఒక దారి ఉంది సార్. ఏంటో దారి? నా ప్రయత్నాన్ని నేను మళ్ళీ మొదలు పెడుతున్నాను. మేడం, ఏంటి డాక్టర్, కళ్ళ ముందే ఒక ప్రాణం పోతోంది, దాన్ని అలాగే వదిలేసి మీరు ఇంటికి వెళ్ళిపోతారా? వెళ్ళి మీరు ప్రశాంతంగా నిద్రపోగలరా చెప్పండి? తప్పకుండా ఆ పాపని కాపాడతామని ఈ ఊరు వాళ్ళు మనపై నమ్మకంతో ఉన్నారు. వాళ్ళ నమ్మకాన్ని మనం వమ్ము చేయడం తప్పు కాదా? ఇప్పుడు నన్ను ఎవరు ఆపాలని చూసినా సరే నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తాను. దానికోసం ఎంత దూరమైన వెళ్ళగలను. అయ్యో, అర్థం చేసుకోకుండా మాట్లాడతావేంటి? ఇది నా నియోజకవర్గ సమస్య. ఆ పిల్ల చచ్చిందంటే నేనే సమాధానం చెప్పాలి. ఆ కుటుంబానికి ప్రభుత్వం ఒక అమౌంట్ ఇస్తుంది, పార్టీ ఒక అమౌంట్ ఇస్తుంది, నేను ఒక అమౌంట్ ఇస్తాను. ఆ డబ్బు ముట్టాక దాంతో ఏం చేద్దామా అని ఆలోచిస్తారు. పిల్ల పోయిందన్న విషయం మర్చిపోతారు. ఇదిగో ఫైరో, కావాలంటే ఓ పని చేద్దాం. ఓ 4 గంటల సేపు ఆ బిడ్డను కాపాడడానికి ప్రయత్నిస్తున్నట్టు డ్రామా ఆడదాం. ఆ తర్వాత హాస్పిటల్లో బిడ్డ చనిపోయిందని విషయం చెప్పేద్దాం. ఏమంటావు? రే భూపతి, ఓ అర్జెంట్ మ్యాటర్, 5 లక్షలు క్యాష్ రెడీ చేసి ఉంచు, నేను వస్తున్నా. అవును, మన దేశంలో 2 నాయకులు ఉన్నారు. ఒకరు రాజకీయ నాయకులైతే ఇంకొకరు అధికారులు. ప్రజలకు ఎలాంటి అవసరం వచ్చినా మనలాంటి అధికారుల దగ్గరికి వస్తారు. కానీ ఓటు వేసి అధికారాన్ని రాజకీయ నాయకులకి ఇస్తున్నారు. బోర్బావిలో పడింది ఆ పాప ఒక్కతే కాదు, ప్రజాస్వామ్య దేశమని ఓటేసి మోసపోయిన ప్రజలు కూడా. ఈ బోర్బావుల్లాగే ప్రజల్ని మింగేసి రాజకీయ నాయకులు అందరినీ ముందు మూసేయాలి. ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీగా ఇండియా ప్రపంచంలో దూసుకెళ్తోంది. ఇండియా గురించి ప్రపంచం 2 విషయాలు చాలా స్ట్రాంగ్ గా మాట్లాడుకుంటుంది. ఒకటి ప్రగతి పథంలో దూసుకెళ్తోన్న రాకెట్ ఇండియా అయితే, రెండోది పాతాళంలోకి నెట్టేస్తోన్న బోర్వెల్ ఇండియా. రాకెట్ ఇండియా పురోగమనానికి సంకేతం అయితే, బోర్వెల్ ఇండియా ఈ సమాజం పైన నిర్లక్ష్యానికి సంకేతం. ఈ 2 విషయాల మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం కాదు, రాకెట్ ప్రయోగాల గురించి వివరంగా చెప్పాలి. రాకెట్ ని దేనికి ప్రయోగిస్తున్నామో అందరికీ క్లియర్ గా తెలియాలి. మనకు తెలిసినంత వరకు భూమిలో ఖనిజాలను కనిపెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఇంకా తెలియాలంటే వాతావరణంపై స్టడీ చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ ఎలా నీటిని ప్రజలకు అందించాలి, ఎలాంటి నగర నిర్మాణాన్ని చేపట్టాలి, పథకం ప్రకారం ఏమేం చేయాలని పలు దేశాలు అనుసరించే విధానాన్ని మన దేశం అనుసరించట్లేదు. రాకెట్ విజ్ఞానం అనేది ఒక శాఖ విజయం, అది విజ్ఞాన శాస్త్రం, దాని విజయం అంతవరకే. కానీ అంచెలంచెలుగా దీన్ని ఎలా ప్రజల విజయంగా మార్చాలన్నది ఈ దేశ పాలకవర్గం చేతుల్లో మాత్రమే ఉంది. కానీ గవర్నమెంట్ దృష్టి దేని మీద ఉందో దానికి సంబంధించిన శాటిలైట్ ఫోటోలు వరకే తెప్పించుకుంటుంది. దేని మీదైతే గవర్నమెంట్ దృష్టి పెట్టాలో ఆ ఉద్దేశాన్ని వదిలేసి టోటల్ గా దారి తప్పింది. ఏమైంది?
ఎందుకు విజువల్ రావట్లేదు? దన్సిక 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 ఏమైంది సార్? ప్లీజ్ చెక్ ఇమీడియట్లీ. దన్సిక I'm not able to see anything. Please check and tell me what's happening. Check the line, check the wiring, check it. Please, ఏడవకండి. మేడం, ప్రాబ్లం ఇక్కడ కాదు మేడం. అక్కడ ఉన్న కెమెరాలోనే ఏదో ప్రాబ్లం ఉంది. అవునా? ప్లీజ్ ఏడవకండి. మీ పాపకి ఏం కాదు. మేమందరం ఉన్నాం. దన్సిక కూర్చునే ఇవ్వ. మేడం, మేడం. దన్సిక ఘబరామా. దన్సిక అమ్మా, వినిపిస్తోందా దన్సిక? ఏడవద్దు. మీ పాపకి ఏమీ కాదు. మేమందరం ఉన్నాం కదా. షీ విల్ బి సేఫ్. డోంట్ వరీ. మీరు అరిస్తే పెద్ద గోల్ అవుతుంది. ప్లీజ్ అరవకండి. వాటర్ బच्चे के ऊपर पानी डाल के आओ. पानी डालो. जल्दी जाओ. మీ పాపకి ఏమీ కాదు. మీ పాపకి ఏమీ కాదు. ప్లీజ్ ఏడవకండి. ప్లీజ్. హలో మేడం పాప చనిపోయిందంటున్నారు. నిజమా? చెప్పండి మేడం, నిజమేనా? స్టాప్ ఇట్. బుల్లెబాయ్ బుల్లెబాయ్ చాలా ప్రమాదం. ఇలా చేయొద్దు. ఇట్రండి, దయచేసి ఇట్రండి ప్లీజ్. మేడం ప్లీజ్ మీరు అర్జెంట్గా పైకి రావాలి. మేడం ని పైకి పంపండి. మేడం మేడం పైకి రండి మేడం. సార్ ప్లీజ్ రావాలి. పాపలో చిన్న కదలిక కనిపించింది. నేను చూసాను. అది వాళ్ళందరికీ చూడండి. బుల్లెబాయ్కి చెప్పండి. కింద ఉన్న వాళ్ళందరికీ చెప్పండి. బిడ్డ ప్రాణాలతోనే ఉంది. గొడవ పడకండి. బిడ్డ ప్రాణాలతోనే ఉంది. గొడవ పడకండి అయ్యా. కావాలంటే వచ్చి చూడండి అయ్యా. బిడ్డ ప్రాణాలతోనే ఉంది. బిడ్డ బతికే ఉంది. బిడ్డ బతికే ఉంది. మేడం సెపరేట్ మన సంటోడుతూ పాపను పైకి లాగేద్దాంరా. ఇంకేం ఆలోచించదురా. మేడం అసలే ఆ చోటు క్రాక్ అయి ఉంది. ఇంతమంది పెడితే ఏమవుతుందో తెలియదు. మీరే కొంచెం కంట్రోల్ చేయాలి. ఆ బోర్బావి ముయ్యకుండా వదిలేసాడే కౌన్సిలర్ అతన్ని కంట్రోల్ చేయగలిగారా? దీనికి అంతరికి అతనే కదా కారణం. మన బిడ్డను మనమే కాపాడుకుందాంరా. అతన్ని అరెస్ట్ చేయాలి అందరూ అంటున్నారే, అది మన వల్ల అవుతుందా? అది కుదరినప్పుడు ఇది మాత్రం ఎలా కుదురుతుంది?
ఆ పాప ప్రాణాలకి ఏమైనా జరిగిందంటే ప్రాణాలతో ఉన్న మనందరికీ ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకొకటి ఉండదు. ఏంటి మేడం మీరే ఇలా మాట్లాడితే ఎలా? మేడం మేము కొంచెం ఎంకర స్వామి మాకు ద్రోహం చేయండి మేడం. మా బిడ్డలు మేమే కాపాడుకుంటాం. మా పేరాలు పోయినా మాకు దిగులే. మా బిడ్డ లేకపోతే మేము బతకలేం. రేయ్ ఎందుకురా ఏడుస్తున్నా? రేయ్ దేనికిరా ఏడుస్తున్నారు? బిడ్డ వేరే చచ్చిపోయిందా? పేరాలతోనేగా ఉంది. ఎప్పుడో పొద్దున్నరగా పడ్డ బిడ్డ ఇంతవరకు పెరుగు లేకుండా పేడాలతో ఉందిరా. ఆ గుండె ధైర్యం మనకెందుకు లేకుండా పోయింది? రండిరా మనమే కాపాడుకుందాం. ఈ లొక్కలు కూడా మన బిడ్డని కాపాడరా. పదండ్రా పోదాం పదండి. మన బిడ్డని మనమే కాపాడుకోవాలి ఏమైనా సరే. కానీ కాపాడిన తర్వాత ఊళ్ళో పార్టీ జెండా ఏ పార్టీ జెండా ఉండదు. నందా ఊర్లో లేని చోట్ల రేపుతున్నాం. మీలాంటి ఆఫీసర్ల వల్లే ఈ దేశం సంఘానికి పోయిందయ్యా. మన బిడ్డను మనమే కాపాడుకుందాం అంటే. మొత్తానికి ఇద్దరు పసిపిల్లల ప్రాణాలకి ప్రమాదం తెచ్చిపెట్టే డెసిషన్ మీరు తీసుకున్నారు. అందుకు మీరే రెస్పాన్సిబుల్. డూ అండర్స్టాండ్ దిస్? ఇప్పుడు చెప్తున్నాను, మీరే యాంటీ గవర్నమెంట్. మెల్లగా వదలరా రేయ్. గట్టిగా పట్టుకో. జాగ్రత్తగా తెచ్చు. మన దగ్గర ఏ ఎక్విప్మెంట్ లేనప్పుడు ఆ పిల్లోడిని లోపలికి పంపడం తప్ప నాకు వేరే దారి కనిపించలేదు సార్. ఆ సిచ్యువేషన్లో ఒక అధికారిలా నేను ఆలోచించలేదు. చేతనైనా సహాయం చేయాలన్నా ఒక మామూలు మనిషిలాగే ఆలోచించాను సార్. ఆ పాపని కాపాడడానికి వెళ్ళిన పిల్లోడికి ఈతొచ్చు. అంతేకాకుండా తను ఊపిరి బిగపెట్టుకుని ఉండగలని తెలిసాకే ఆ డెసిషన్ తీసుకున్నాను సార్.
మేము కుర్రాడి పల్స్ బాగా వీక్గా ఉంది, అసలే ఊపిరాడడం లేదు. మనం మళ్ళీ ట్రై చేసామంటే కుర్రాడి ప్రాణాలకే ప్రమాదం. వద్దు మేడం, ఆ ఎమ్మెల్యే చెప్పింది జరుగుతుందేమోనని భయంగా ఉంది. కుర్రాడు మానసికంగా శారీరకంగా బాగా వీక్గా ఉన్నాడు. ఆల్రెడీ ఒక బిడ్డ లోపల ప్రాణాల కోసం పోరాడుతోంది. ఇప్పుడు వాళ్ళ ఇంకొక బిడ్డని కూడా. ఒక బిడ్డ చావు బతుకుల్లో ఉంటే వాళ్ళ అమ్మా నాన్న ఇంకో బిడ్డ చావు కోరుకుంటారా? అందరికీ వాడు చావుకెదురుగా వెళ్తోందే కనిపిస్తోంది. కానీ నాకు తన చెల్లెల్ని కాపాడుకోవడానికి యుద్ధానికి వెళ్లే ఒక సైనికుడిలా కనిపిస్తున్నాడు. వాడు ఖచ్చితంగా గెలుస్తాడు. దానికి కావాల్సిన గుండెధైర్యం వాళ్ళలో ఉంది. మీకు మనసు అనేది ఉంటే తోచిన సహాయం చేయండి, కానీ అదొక డాక్టర్గా ఆలోచించి మాత్రం చేయకండి. ప్రజల్లో ఒకరిగా ఉండి చేయండి. ఎందుకంటే పొద్దుటి నుండి మన అధికారంతో ఏమీ చేయలేకపోయాం. కానీ అధికారం పక్కన పెట్టి ఒక మనిషిగా ఏవైనా చేయగలమన్న ధైర్యాన్ని వీళ్ళంతా నాకు ఇచ్చారు. నేను ఒక ఆడదానిగా మీ అందరి ముందు నిలబడ్డాను. ఒక ఆడది కలెక్టర్ అవ్వటం సాధారణమైన విషయం. కానీ ఈ దేశంలో ఒక ఆడది స్వయంగా ఎంతో మంది మగాళ్ల మధ్య ఒక ఆడదిగా జీవించడం ఎంత పెద్ద పోరాటమో నేను కలెక్టర్ అయ్యాకే నాకు అర్థమైంది. నా హోదాని పక్కన పెట్టి ఒక మనిషిగా ఈ పాప దంచికని కాపాడాలని నిర్ణయించుకున్నాను. దీనికి ఎవరు ఎదురొచ్చినా ప్రాణాలకు తెగించైనా పోరాడతాను. భాను, నీ చెల్లెల్ని నువ్వు తప్పకుండా కాపాడగలవు. నువ్వు లోపల చీకటిగా ఉందని భయపడ్డావు. ఒక్క నిమిషం చీకట్లో ఉన్నందుకే భయపడ్డావే. నీ చెల్లెలు పాప ఎంతసేపటి నుంచి చీకట్లో ఉందో ఒక్కసారి ఆలోచించి చూడు. అలా ఆలోచిస్తే నువ్వు తప్పకుండా కాపాడుతావు. దంచిక లాంటి పిల్లలు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మనలాంటి దేశాల్లో ఇలా బోరుబావుల్లో పడ్డ పిల్లల్ని ప్రాణాలతో బయటికి తీసుకురాలేక వెనకడుగు వేసిన సవాళ్లకు ముందు నువ్వు ధైర్యంగా ఒక వీరుడిలా నిలబడాలి. దీనివల్ల నీ చెల్లెలి ప్రాణం కాపాడడం మాత్రమే కాదు, ఈ దేశంలో పెరిగిన విజ్ఞాన శాస్త్రానికన్నా నువ్వు చెయ్యబోయే సాహసం చరిత్రలో నిలిచిపోతుంది. ఈ లోకం నిన్ను గుర్తించడానికి ఇంకా కొన్ని నిమిషాలే ఉన్నాయి. అంతరిక్షానికి వెళ్లేవాడి కంటే అధపాతాళానికి ధైర్యంగా వెళ్లేవాడే ఎంతో గొప్పవాడు. అక్కడికే నేను వెళ్ళమంటున్నాను. రా. నేను నా బిడ్డనిస్తానమ్మా. 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 అసలు నేనే బయటికి తెస్తా. తాడు 93 అడుగులు వెళ్ళిందనా? లాగేద్దామన్నా? అరే బాను, పైకి లాగుతున్నారా? జాగ్రత్త, లాగండ్రా, గట్టిగా లాగండి, పైకి లాగండి, లాగండ్రా.
ఇంకా నయం, ఆ పిల్ల బ్రతికింది. ఒకవేళ ఆ పిల్ల ప్రాణాలకు ఏదైనా ప్రమాదం కలిగి ఉంటే పెద్ద గొడవలు అయిపోయిండేవి. డూ యూ నో ద ఇంప్లికేషన్ ఆఫ్ వాట్ యూ కుడ్ హ్యావ్ కాస్ట్? ఎలాగైనా మీ మీద చర్య తీసుకోవాలని హైకమాండ్ నుంచి ప్రెషర్ ఎక్కువగా ఉంది. బట్ అదర్వైజ్ నాకు పర్సనల్గా ఏమీ లేదు. మధు, ఒకసారి మీరు మినిస్టర్తో మాట్లాడచ్చుగా? నా డ్యూటీ రాజకీయ నాయకుల్ని కన్విన్స్ చేయడం కాదు సార్, జనాలకి సేవ చేయటం మాత్రమే. డెమోక్రసీ ఇస్ నాట్ మియర్లీ ఎ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఇట్స్ ఎసెన్షియలీ అన్ యాటిట్యూడ్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ రెవరెన్స్ టువర్డ్స్ అ ఫెలో మెన్. ఇది చట్టం రాసిన వాళ్ళు చెప్పింది. ఇది నాకు మాత్రమే కాదు సార్, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి. మధువర్షిని, తొందరపడి మీరు పోస్ట్ని రాజీనామా చేయకండి. ఒక బానిసి ఇంకో బానిసి దగ్గర ఎలా పనిచేయగలదు? మనం సర్వీస్ ఎగ్జామ్ రాసొచ్చేటప్పుడు ప్రజలకి సేవ చేయాలని పెద్ద ఆశయంతో వస్తాం. కానీ ఈ రాజకీయ నాయకులు చేసే అరాచకం వల్ల ప్రజలకు సేవ చేయలేకపోతున్నాం. అలాంటప్పుడు నేను చదివిన చదువో లేక పదవో అందరికీ సేవ చేయడానికి అడ్డుపడుతుంటే ఒక అధికారిగా నేనుండి ఏం ప్రయోజనం? ప్రజలకి సేవ చేయగలిగే పదవే నేను కోరుకుంటున్నాను సార్. ఇకపై ప్రజల్లో ఒకరిగా నేను ఉండాలనుకుంటే ఇప్పుడున్న ఈ పదవే నాకు అడ్డు. ఈ పదవిచ్చే అధికారం కన్నా ప్రజలిచ్చే అధికారమే పెద్దదనుకుంటున్నాను సార్. ఈ పదవిలో ఉండి నేను ప్రజలకి చేయలేని సేవ ఎక్కడుండి చేయాలో ఇప్పుడు అర్థమైంది. నేను అక్కడికే వెళ్తున్నాను. ఇంకా పవర్ పాలిటిక్స్ మీరు అర్థం చేసుకోలేదనుకుంటా. అమ్మా, ఆ బిడ్డనెట్టాగైనా కాపాడిచ్చేయమ్మా. మేం కొలిసే దేవతలతో పాటు నిన్ను దేవతగా కొలుస్తావమ్మా. నువ్వు ఒకే రాత్రిలో ఈ నియోజకవర్గానికి నాయకురాలు అయిపోదాం అనుకున్నావా? నా కూతురుతో చెప్పుకుంటున్నట్టు చెప్పుకుంటున్నాను. మాకు ఏమి సాయం చేస్తావో అది చెయ్యమ్మా, చెయ్యమ్మా. మధువర్షినిగాను నేను నా సొంత ఇష్టాయిష్టాలతో పూర్తి స్పృహతో ప్రజల కోసం పాటుపడతానని ప్రమాణం చేస్తున్నాను.